నేను సెషన్‌లోకి ఎళ్ళే ముందు ఐ వాంట్ టు నో అసలు సాల్వేషన్ గురించి మీరేమనుకుంటున్నారు? రక్షణ అంటే మీ దృష్టిలో ఏంటి? ఇన్ని రోజులు రక్షణని మీరు ఎలా పరిగణించారు? మీ దృష్టిలో రక్షణ అంటే ఏంటి అనేది నాకు తెలుసుకోవాలనుంది. సో, బేస్డ్ ఆన్ థాట్ ఐల్ మూవ్ ఫార్వర్డ్. నేను తెలుసుకోవాలనుకుంటున్నాను మీ గురించి. ఆహ్, మీరు నిశ్చింతగా మైక్స్ ఆన్ చేసి మాట్లాడొచ్చు. ఎనీబడీ హియర్? ఎవరు లేరా? రక్షణ గురించి ఎవరు ఏమనుకోవట్లేదా? యాహ్! కావ్య, వాట్ డు యూ థింక్? ప్రైజ్ ద లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. చెప్పండి అక్క. చెప్పమ్మా. అంటే మీరు హ్యాండ్ రైజ్ చేశారు కదా! సో, సాల్వేషన్ అనే దాని మీద మీకేమైనా పర్సనల్ ఒపీనియన్ ఉందేమో? ఐ జస్ట్ వాంటెడ్ టు నో. రాండమ్, వెరీ రాండమ్ డిస్కషన్. మీరేమనుకుంటారో చెప్పండంతే. నథింగ్ టు జడ్జ్ హియర్. ఓకే అక్క. ఓకే. మేమొక అంటే మా పేరెంట్స్ అందరూ హిందూసే అక్క. సో, ఓకే. మా మదర్ చిన్నప్పుడు ఇట్లా రక్షణ పొందారనమాట. సో, ఓకే. తన నుంచి మేమొచ్చాం కానీ, మా ఫ్యామిలీలో ఇప్పటికీ హిందూస్ కొంచెం పాటిస్తూనే ఉంటారు. బట్ ఓకే. మాకేంటంటే జీసస్ అనేది ఇంకా వే అన్నమాట. అట్లా అక్క. యాహ్! యాహ్! ఫ్రమ్ మై మదర్ మేము వచ్చామక్క. డాడీ సైడ్ అందరు ఏంటంటే హిందూస్ దేవుళ్ళు ఇవే ఉంటాయి అన్నమాట. ఓకే. సో, రక్షణ అంటే మీరు దేవుడిని తెలుసుకోవడం అంటే దేవుడిని ఆహ్, ఆరాధించడం రక్షణ అని మీరనుకుంటున్నారు. ఐ మీన్ యామ్ ఐ టెల్లింగ్ యూ రైట్ ఆర్? అంటే అక్క నేను ఆ వేలో వచ్చాను ఈ సైడ్ అనుకొని ఓకే. చెప్తున్నాను. ఓకే. యాహ్! అనుకుంది మాత్రమే చెప్పమన్నాను. ఐ డిడ్ంట్ ఆస్క్ ఫర్ ఎనీ పర్ఫెక్ట్ ఆన్సర్స్ బికాజ్ అందరికి మన ఓన్ ఒపీనియన్స్ ఉన్నాయి. ఈరోజు గూడా నేను మాట్లాడేది ఇట్స్ మై ఓన్ ఒపీనియన్ అబౌట్ సాల్వేషన్ గురించి నేను మాట్లాడుతున్నాను. సో, ఐయామ్ ఆస్కింగ్ ఆల్ ఆఫ్ యూర్ ఒపీనియన్స్ అంతే. ఫీల్ ఫ్రీ. షూర్ అక్క. యాహ్! ఓకే. దట్స్ కావ్యస్ పాయింట్ ఆఫ్ వ్యూ. థాంక్ యూ సో మచ్ సిస్టర్ కావ్య. ఇంకెవరైనా రక్షణ అంటే మీ దృష్టిలో ఏంటి? వాట్ డు యూ థింక్ సాల్వేషన్ ఇస్? ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ నాన్న పవిత్ర. అక్క, దేవుని రక్తం ద్వారా మనమందరము మన విశ్వాసాన్ని బట్టి నీతి నీతి మార్గంలోనికి నడిపింపబడ్డాము. యాహ్! రక్షణ అనేది 3 స్టెప్స్ లో ఉంటదని నేను అనుకుంటున్నాను అక్క. అది ఓకే. ఫస్ట్ నీతిలోకి నడిపింపబడిన తర్వాత మనం ఆ ఓకే. రక్షణని కొనసాగిస్తూ ఉండాలక్క. అది ఏ విధంగా అంటే పరిశుద్ధత కలిగి. యాహ్! తర్వాత మనకి రక్షణ అనంతరం చివరగా మనం పొందుకునేది మహిమ అక్క. యాహ్! దట్స్ ఇట్ అక్క. ఓకే. థాంక్ యూ సో మచ్ పవిత్ర ఫర్ షేరింగ్ యువర్ బ్లెస్ యూ. ఇంకెవరైనా ఐ వాంట్ జెంట్స్ టు స్పీక్ అబ్బాయిలు. ప్రైజ్ ది లార్డ్ చంద్రశేఖర్. అక్క. ప్రైజ్ ది లార్డ్ మా. ప్లీజ్ టాక్ దినేష్. అక్క, రక్షణ అంటే నథింగ్ మారు మనస్సు అక్క. ఓకే. మారు మనస్సు. ఓకే. ఓకే దినేష్. అంతేనా? అంతే అక్క. ఓకే దినేష్. థాంక్ యూ సో మచ్. బ్లెస్ యూ. ఇంకెవరైనా? ఇది ఇంటరాక్టివ్ సెషన్. నేను ఒక్కదాన్ని మాట్లాడుకోవడానికి పిలిచింది కాదు మీ అందరిని. ఇంకెవరైనా? రక్షణ. ప్రైజ్ ది లార్డ్ హలో అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. ఎవరో ఒకళ్ళే మాట్లాడండి నాన్న. యాహ్! సాయి శివ. మీరు మాట్లాడండమ్మా. ఓకే. మేబీ ఈస్ నాట్ అవైలబుల్. ఇంకెవరైనా సంబడీ ఎల్స్ వాస్ టాకింగ్. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ నాన్న. యాహ్! ప్లీజ్ షేర్ యువర్ వ్యూస్. రక్షణ అంటే దేవుడిని తెలుసుకొని జీవించడం, దేవుడి కోసం జీవించడం. యాహ్! దట్స్ వండర్‌ఫుల్. యాహ్! అంతేనా? అంతే అక్క. ఓకే. అక్క నో ఒక వన్ చిన్న ఎల్స్? విషయం షేర్ చేసుకోవాలి నీతో. ఓకే. చెప్పండి నాన్న. నాకు యాక్చువల్‌గా నీట్ నేను 2 టైమ్స్ ట్రై చేశాను. ఓకే. 2023 2024, 2025 2 సార్లు ట్రై చేశాను. ఓకే. అసలు క్వాలిఫై మార్క్స్ కూడా రాలేదు.
ఓకే. అయితే నేను చాలా బాధపడ్డాను. దాంతో పాటు డ్యాడీ ఐజర్ అని అంటే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్‌లో ఊరికే నేనేం చదవలేదు. నీట్ హుహు. రాలేదని బాధతో ఊరికే రాసాను. ఓకే. అలా రాస్తే నాకిప్పుడు ఇక్కడికొచ్చి 3 మంత్స్ అయింది కాకపోతే. మొహాలి చండీగఢ్‌లో సీట్ ఇచ్చారు. దేవుడి ఓకే. దయ వల్ల. ఓకే. 671 ర్యాంక్ వచ్చింది ఆల్ ఇండియాలో. ప్రైజ్ గాడ్. ఇక్కడేమో ఒక్కళ్ళు కూడా దేవుడంటే తెలిసినోళ్ళు ఎవ్వరు లేరు. ఓకే. తెలిసినోళ్ళు కూడా దేవుడు సర్లే ప్రేయర్ చేసుకుందాంలే అన్నోళ్ళే గాని దేవుడి కోసం నించున్నోళ్ళు లేరు. కానీ దేవుడు నన్ను ఎక్కడ నించోపెట్టుకున్నారో నాకైతే తెలీదు. తెలుగోళ్ళైతే అసలు ఒక్కళ్ళు కూడా లేరు. ఓకే. మేము 20 ఈ బ్యాచ్‌లో నేను ఒక్కదాన్నే. ఓకే. సో, ఎలా స్టార్ట్ చేయాలో, ఏం స్టార్ట్ చేయాలో తెలీదు. నా కోసం ప్లీజ్ ప్రేయర్ చేయక్క. డెఫినెట్లీ నాన్న. డెఫినెట్లీ విల్ ప్రే ఫర్ యూ. డోంట్ వర్రీ. యూ నో దేవుడు మనల్ని అనుకోలేని చోట్లకి మనం అనుకోని రీతిగా తీసుకెళ్తాడు ఒక పర్పస్‌తో. నేను కూడా విజయవాడ హ్మ్. వచ్చినప్పుడు అలానే అనుకున్నా. బికాజ్ నా మైండ్ సెట్‌తో సెట్ అయ్యేవాళ్ళు ఇక్కడ నాకెవరు కనిపియలేదు. ఇన్‌ఫాక్ట్ నాకంత హ్మ్. కంఫర్టబుల్ ఎన్విరాన్మెంట్ ఇక్కడ లేదు ఫ్రమ్ ద బిగినింగ్ కూడా. బట్ గాడ్ హ్మ్. ఆల్వేస్ మేడ్ వేస్. గాడ్ ఆల్వేస్ మేడ్ వేస్. మనకు తెలియకుండా దేవుడు రకరకాల ప్రాంతాలకు మనల్ని తీసుకొని వెళ్తా ఉంటాడు. సో, జస్ట్ బీ కాన్ఫిడెంట్ అబౌట్ గాడ్స్ ప్లాన్స్. హ్మ్. We all will be praying for you. Okay? God bless you. ఓకే. హ్మ్. Okay. గౌనిక Shall we అక్క. move? Okay. Nana? Chandrasekhar is గౌని typing something. Salvation is deliverance from sin. Okay. Not chat box opinions. Where is end call messages? Okay. Knowing the Lord and being saved from sin. Salvation is deliverance from sin and its consequences like death and separation from God. To the death and resurrection of Jesus Christ. Wow. Thank you so much, Chandrasekhar. I was about to talk about it. And that avi naku I wanted those words from somebody. Death, separation, resurrection. ఇలాంటి వర్డ్స్ కోసం ఐ వాజ్ వెయిటింగ్ ఎవరైనా మాట్లాడతారేమో ఎవరైనా చెప్తారేమో అని. థ్యాంక్ యూ సో మచ్. కెన్ ఐ థింక్ వీ కెన్ రియాక్ట్. ఐ వాంట్ టు రియాక్ట్. ఇక్కడ రియాక్షన్ సింబల్స్ ఎక్కడ ఉంటాయో. I'm so weak in all of this. God help me. హలో ప్రైజ్ Okay. లార్డ్ అక్క. Yeah. Claps to ప్రైజ్ Chandrasekhar. లార్డ్ అక్క. Thank you so much. Yeah. Sai Shiva. చెప్పండి. అక్క ఇంత ముందు మీతో మాట్లాడాను గుర్తున్నారా? గుర్తుంది. గుర్తుంది. సాయి శివ గారు. ఆమ్, ఆమ్, ఓకే. చెప్పండి అక్క. మీరు సాల్వేషన్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? రక్షణ అంటే ఏంటి అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైనా మీకుందా? అంటే నేను మా అందరూ హిందూసే, నేను మాత్రం ఇంటి పక్కన చర్చి పెడతారు. చిన్నప్పటి నుంచి నేను చర్చికి వెళ్తా ఉండేవాడిని, ఇదే గుళ్ళకు కూడా వెళ్తా ఉండేవాడిని. కానీ తర్వాత దేవుడితో మాట్లాడి ప్రార్థన చేసుకున్నాను. ఓకే. ఇలా కాదు నువ్వు, ఇలా నా సన్నిధిలోకి వచ్చి మీరు వచ్చి ఏ సేవ చేయాలి అని దేవుడు నన్ను పిలుచుకున్నారు అక్క. ఓకే. అండి పక్కన ఇదే పేరు జాన్ అని ఉంటారు ఇంటి పక్కన. ఆ అన్నయ్య ద్వారాగా దేవుడు నన్ను బలపరుచుకున్నారు. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్ శివ. ఓకే. మనం ఇప్పుడు కూడా మా ఇంట్లో వాళ్ళు గుళ్ళకి వెళ్తారు. చైతన్య శరత్ ప్రొటెక్షన్ టు యూస్. ఓకే. నేను మాత్రం ప్లేయర్కి వెళ్తానే ఉంటాను. వాళ్ళు మాత్రం ఎన్నిసార్లు ప్లేయర్ చేసినా గానీ వాళ్ళు మాత్రం గుళ్ళకి వెళ్తానే ఉన్నారు అక్క. ఓకే. ప్రార్థన చేద్దాం. వాళ్ళ గురించి కూడా మనం ప్రార్థన చేద్దాం. ఓకే. చైతన్య గారు కూడా సమ్ గుడ్ పాయింట్ దే హావ్ రైజ్డ్. ప్రొటెక్షన్ టు అవర్ సోల్ అని. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. లెట్స్ గో ఇంటూ సెషన్. మనకి టైం అవుతుంది. ఇట్స్ ఆల్మోస్ట్ నియర్లీ 7:24 అవుతుంది. హూఎవర్ ఆర్ ఇంట్రెస్టెడ్ దే విల్ కీప్ జాయినింగ్. సో బిఫోర్ ఈవెన్ గోయింగ్ టు ద సెషన్, అందరికీ తెలిసినట్టు నేను యూజువల్‌గా సెషన్ నా వీడియో ఆన్‌లోనే ఉంటది పక్కాగా. రాండమ్ క్వెషన్స్ కాబట్టి ఐ డిడ్ నాట్ ఆన్ మై వీడియో. ఒక్కసారి మీ వీడియోస్ ఓపెన్ చేస్తే మీ అందమైన accepting Jesus Christ as Lord and Savior. Yeah, wonderful. When soul responds to the Spirit, it leads our life. Okay, wait, let me open chat box again. Yeah. When soul responds to the Spirit, it leads our life to salvation. Then we will receive the gift of God, Holy Spirit. Yeah, that's right. ఒకసారి మీ అందమైన వీడియోస్ ఓపెన్ చేసి మీ అందమైన ఫేసెస్ చూపిస్తే నాకు మిమ్మల్ని బట్టి నేను దేవుని కాసేపు స్తుతించాలి. స్తుతించి అప్పుడు నేను సోమంలోకి వెళ్తాను.
పాసిబిలిటీ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి మీ వీడియోస్ ఓపెన్ చేస్తే యూ కెన్ క్లోజ్ ఇట్ ఆఫ్ ఇమీడియట్లీ, నో ఇష్యూస్. ఒక్కసారి. యా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్ అందరికీ. ఐఎమ్ సో హ్యాపీ టు సీ ఆల్ ఆఫ్ యూ, వెరీ వెరీ హ్యాపీ టు సీ ఆల్ ఆఫ్ యూ. అండ్ మీలో కొంతమంది ఇప్పుడు మాట్లాడారు కూడా, రెస్పాండ్ అయ్యారు. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. రక్షణ, సాల్వేషన్ అనే టాపిక్ గురించి మాట్లాడడానికి, డిస్కస్ చేసుకోవడానికి వీఆర్ ఆల్ హియర్ టుడే. హోప్ యూ ఆల్ నో దాట్. ఆల్రెడీ తెలిసే మీరు వచ్చారని నేను అనుకుంటున్నాను. ఓకే, కంఫర్టబుల్ గా లేని వాళ్ళు యూ కెన్ క్లోజ్ యువర్ వీడియోస్, దాట్స్ ఓకే. కంఫర్టబుల్ గా ఉన్న వాళ్ళు యూ కెన్ ఓపెన్ యువర్ వీడియోస్, దట్స్ ఫైన్. సో నేను ప్రతి మీటింగ్ లో చెప్పి నేను స్టార్ట్ చేసేది ఏంటంటే, అది ఫిజికల్ గ్యాదరింగ్ అయినా లేక జూమ్ మీటింగ్ అయినా, దేవుని ఇంటెన్షన్స్ లేకుండా మనం ఎవరం కూడా ఎక్కడ జాయిన్ అవ్వం. ఓకేనా? మనం ఒక మాట వింటున్నామంటే ఒకరి ద్వారా మనం దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకునే స్టేజ్ లో, లేకపోతే దేవుని వాక్యం ఒకరి ద్వారా మన దాకా వస్తుంది అంటే దట్స్ టోటలీ షోయింగ్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్త ప్రకారంగా వాళ్ళ ద్వారా ఆయన మనతో ఏదో మాట్లాడాలి అనుకుంటారు కాబట్టి ఇంటెన్షనల్ గా మనల్ని అక్కడ పెడతాడని నేను నమ్ముతాను. సో ఆల్ ఆఫ్ యూ who you have gathered here, none of you are unintentional. దేవుని ఉద్దేశంతో, దేవుని చిత్త ప్రకారంగా ఇంటెన్షనల్ గా దేవుడు మిమ్మల్ని ఇక్కడ పెట్టాడని నేను నమ్ముతున్నాను. ఓకే, ప్రైజ్ గాడ్ ఫర్ దట్. సో సాల్వేషన్, రక్షణ టాపిక్ గురించి మాట్లాడే దానికన్నా ముందు నాకు అనిపించింది, మేబీ ఐ షుడ్ స్టార్ట్ టాకింగ్. అసలు రక్షణ మనకి ఎందుకు అనేది, దట్ వాజ్ ఎ వెరీ బిగ్ డౌట్. ఎందుకంటే లాజికల్లీ స్పీకింగ్, దేవుడు స్టార్టింగ్ లో నోటి మాట ద్వారా సమస్త సృష్టిని సృజించిన తర్వాత బైబిల్లో ఏమని రాయబడి ఉంటుందంటే, ఆయన స్వహస్తాలతో ఆయన ఊపిరి నూది ఆయన పోలికలో ఆయన స్వరూపంలో మనల్ని చేసుకున్నారు. ఈ విషయం అందరికీ తెలిసిందే కదా. ఆది కాండంలో మీ అందరికి ఐడియా ఉంటది కదా. ఆయన పోలికలో ఆయన స్వభావంలో, వి ఆల్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ లిటరలీ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. అది మీకు ఐడియా ఉంది కదా. సో ఆయన పోలికలో ఆయన రూపంలో ఉన్న మనకి రక్షణ యొక్క అవసరం ఏముంది? వీఆర్ ఆల్రెడీ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. మనం రక్షించబడాల్సిన అవసరం ఎందుకు అనేది వన్ ఆఫ్ ద వెరీ బిగ్ క్వశ్చన్స్ యాక్చువల్లీ. ఇప్పుడు మనం క్రీస్తుని తెలుసుకున్నాం, వాక్యం సారంగా బ్రతుకుతున్నాం, మనకు వాక్యం తెలుసు కాబట్టి వి నో ఫ్యూ డీడ్స్. బట్ నిజానికి అసలు రక్షణ యొక్క అవసరం ఏంటి అనేది మనం తెలుసుకున్నప్పుడు, రక్షించబడే ప్రాసెస్ లో ఉండే తృష్ణ అనేది పెరుగుతుంది. రైట్ రీజన్ మనం తెలుసుకున్నప్పుడు, ఎందుకు దాన్ని వెతకాలి అనే ఒక రీజన్ మనకు తెలుసుకున్నప్పుడు, నేను వెతుకుతాను అనే ఒక తృష్ణ పెరుగుతుంది. సో వై డూ వి ఈవెన్ నీడ్ దట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో రక్షణ ఎందుకు అనే దాని గురించి ఆలోచిస్తే రెండు ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి. ఒకటి, రక్షణ నాకెందుకు. రెండు, రక్షణ ఇప్పుడు ఎందుకు. చాలా మందికి ఉండే రాంగ్ నోషన్ ఏంటంటే, సాల్వేషన్. నేను చాలా మంది దగ్గర అడిగానండి ఈ క్వశ్చన్. ఇప్పుడు నేను వైడ్ వెరైటీ ఆఫ్ ఆన్సర్స్ విన్నాను, కానీ డ్యూరింగ్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లాస్ట్ ఫ్యూ మంత్స్ రక్షణ గురించి టాపిక్ వచ్చి నేను ఎవరినైనా సాల్వేషన్ గురించి అడిగితే వాళ్ళు చెప్పే మాట ఏంటి తెలుసా? చనిపోయిన తర్వాత నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే, రక్షణ పొందుకోకపోతే నేను పరలోక రాజ్యం ఎలా వెళ్తాను అక్క? నేను పరలోక రాజ్యం వెళ్ళను కాబట్టి నాకు రక్షణ కావాలి. అంటే మీరు ఎప్పుడు అనిపించలేదు? మీరు కూడా అనుకునే ఉంటారు కదా మీ మైండ్ లో కూడా, నేను చనిపోయిన తర్వాత పరలోక రాజ్యం వెళ్ళాలి కాబట్టి నేను రక్షణ పొందుకోకపోతే నేను వెళ్ళను, కాబట్టి పరలోక రాజ్యం వెళ్ళాలంటే నేను రక్షణ పొందుకోవాలి అనే మైండ్ సెట్ వీళ్ళు చాలా మందికి ఉండే ఉంటుంది. మేబీ ఈ రోజు మాట్లాడి ఉండరు, బట్ ఖచ్చితంగా మీ మైండ్ లో ఉంటుంది. 100% షూర్, ఎందుకంటే నాకు కూడా ఒకప్పుడు అలా ఉండింది కాబట్టి. కానీ నిజం ఏంటంటే, సాల్వేషన్, రక్షణ అనేది ఒక పదానికి పరిమితించింది కాదు. మనం దాని డీపర్ మీనింగ్స్ మనం చెక్ చేసుకున్నట్లయితే, రక్షణలో వి హ్యావ్ అ లాట్. రిడమ్షన్ ఉంటుంది, హీలింగ్ ఉంటుంది, బాండ్ బ్రేకింగ్ ఉంటుంది. యూనో ఆ సాల్వేషన్ లో మనకి డెలివరెన్స్ ఉంటుంది. ఆల్ ఆఫ్ దిస్ ఆర్ అ పార్ట్ ఆఫ్ సాల్వేషన్. ఓకేనా? సో రక్షణ అనేది ఎప్పుడు కూడా మనం ఒక ఫినిష్డ్ ప్రోడక్ట్ లాగా దాన్ని మనం కన్సిడర్ చేయడానికి లేదు. అంటే అయిపోయిన తర్వాత, యూనో చనిపోయిన తర్వాత నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలి, పరలోక రాజ్యాన్ని వెళ్ళడానికి నాకు ఒక టికెట్ కావాలి, ఆ టికెట్ లేకపోతే నేను పైకి వెళ్ళను. కాబట్టి ఈ రక్షణ అనేది నాకు ఉంటే నేను వెళ్తాను, కనుక నేను రక్షించబడాలనుకుంటున్నాను అనే మైండ్ సెట్ తో ఈ రోజు బాప్తిసాలు తీసుకునే వాళ్ళు, ఈ రోజు రక్షణ పొందుకోవాలని ఆశపడే వాళ్ళు, ఆ ఒక్క రీజన్ తోనే రక్షణ పొందిన వాళ్ళు నాకు చాలా 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 మంది తెలుసు. కానీ నిజమంటూ చెప్పనా, మీరు లాజికల్ గా ఆలోచించండి. చనిపోయిన తరువాత పరలోక రాజ్యానికి మాత్రమే వెళ్ళడానికి రక్షణ కావాల్సి వస్తే,
నిజంగా దానికి మాత్రమే రక్షణ ఉపయోగపడి ఉంటే బ్రతికున్న జీవితంలో రక్షణ యొక్క ఇంపార్టెన్స్ క్రీస్తు యేసు ప్రభు వారు బ్రతుకున్న టైంలో ఎందుకు చెప్తారు? ఆలోచించారు ఎప్పుడైనా అది? నిజంగా చనిపోయిన తర్వాతే మనకు అది ఉపయోగం. బ్రతుకున్నప్పుడు దాని ఉపయోగం ఏం లేదు అనుకోండి. ఏం ఉపయోగం లేని దానికోసం ఆయన పరిచర్య కాలం అంతా యేసు ప్రభు వారు రక్షణ గురించి, సాల్వేషన్ గురించి మల్టిపుల్ టైమ్స్ ఎందుకని రిమైండ్ చేస్తా ఉంటారు? ఎందుకని దాని ప్రస్తావన వచ్చింది? అవసరం లేదు గదా! చనిపోయిన తర్వాతది పరలోక రాజ్యానికి ఎళ్ళేదానికి అయితే చనిపోయే ఒక 3 రోజుల ముందో, 4 రోజుల ముందో రక్షణ పొందితే సరిపోతది గదా! కానీ రక్షణ యొక్క విశిష్టతను గురించి, దాని ప్రాధాన్యత గురించి మెన్షన్ చేశారు అంటే, ఇట్స్ నాట్ సంథింగ్ ఓన్లీ రిలేటెడ్ టు డెత్. ఇట్స్ నాట్ సంథింగ్ ఓన్లీ రిలేటెడ్ టు హెవెన్. అది మరణానికి మాత్రమే, పరలోకానికి మాత్రమే పరిమితించింది కాదు. దేర్ ఇస్ సంథింగ్ బియాండ్ దట్. దానికి మించి ఏదో ఉంది. దాని గురించి ఈరోజు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకేనా? ఇన్ ఎ వైడ్ కాంటెక్స్ట్ నిజంగా చెప్పాలంటే, రక్షణ నాకెందుకు అనే టాపిక్ గురించి ఫస్ట్ లెట్స్ డిస్కస్. ఓకేనా? సో, రక్షణ బేసికల్‌గా ఒక హ్యూమన్ బీయింగ్‌గా మనకి రక్షణ ఎందుకు అనే ఒక క్వెషన్ మార్క్ వస్తే, ఆదియందు ఇందాక మనం మెన్షన్ చేసుకున్నట్లు ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో దేవుడు మనల్ని సృష్టించుకున్నాడు. ఓకేనా? కానీ ఎప్పుడైతే ఆదాము ఆయన ఇమేజ్‌లో ఉన్నాడో, హి ఈస్ రిజెంబ్లింగ్ గాడ్. ఆదాము దేవుణ్ణి రిజెంబుల్ చేస్తున్నాడు. అక్కడ అక్కడ బై ఇమేజ్, ఐయామ్ టెల్లింగ్ యూ బై ఇమేజ్, పోలిక. బై ఇమేజ్ హి ఈస్ రిజెంబ్లింగ్ గాడ్. ఆయన పోలికలో చేసుకున్నారు కాబట్టి. కానీ ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించాడో, ఆజ్ఞాతిక్రమం ఏంటి? పాపం. పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? మరణం. అది తర్వాత రాయబడి ఉంది కానీ, నిజానికి దేవుడు ఆదిలోనే చెప్తాడు గదా! నువ్వు ఈ పండు తింటే ఏమవుతావు? నిశ్చయంగా చస్తావు అని తండ్రి అయిన దేవుడు మొదటే చెప్తాడు. చస్తావు అన్న దానికి నిజంగానే ఆదాము చచ్చిపోయాడా? చావలేదు గదా! మరి చస్తావన్నాడు, చావలేదు. ఆత్మీయమైన డెత్ గురించి, స్పిరిచువల్ డెత్ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. సో, వై డు ఐ నీడ్ సాల్వేషన్ టుడే? ఈ రోజు నాకు రక్షణ ఎందుకు కావాల్సి వచ్చింది తెలుసా? ఏదైతే పాపాన్ని నేను కొని తెచ్చుకున్నానో, ఏదైతే మరణంలోనికి నా ఆత్మ పరిగెట్టిందో, ఆ ఒక్క రీజన్ ఏం చేసింది తెలుసా? ఏదైతే ఇమేజ్‌లో దేవుడు నన్ను క్రియేట్ చేశాడో, ఆ ఇమేజ్‌కి భిన్నంగా అయ్యేటట్టు చేసింది. ఐ ట్రైయింగ్ టు అండర్‌స్టాండ్ వాట్ ఐయామ్ టెల్లింగ్ యూ. దేవుడు క్రియేట్ చేసిన ఇమేజ్ ఒకటి, ఆయన నాకు ఇచ్చిన పోలిక ఒకటి. కానీ నా సొంత జ్ఞానంతో నేను చేసిన పాపం వల్ల ఆ పోలికలో కొన్ని కొన్ని మిస్‌కన్సెప్షన్స్ వచ్చాయి. కొన్ని మిస్ మ్యాచెస్ వచ్చాయి. నేను దేవుని పోలికలోనే చేయబడ్డాను. అయినప్పటికీ నేను తీసుకున్న ఆ రాంగ్ స్టెప్, దట్ వన్ రాంగ్ స్టెప్, దట్ వన్ రాంగ్ డెసిషన్, దట్ వన్ రాంగ్ స్టెప్ ఇంటూ సిన్, పాపం వైపు మనం తీసుకున్న ఆ ఒక్క డెసిషన్ దేవుని పోలికలో మలిచున్న మనకి ఆ క్యారెక్టరిస్టిక్ లో ఏమైంది? వ్యత్యాసం వచ్చింది. ఆ వ్యత్యాసాన్ని కరెక్ట్ చేయాలంటే రక్షణ పొందుకోవడం చాలా ఇంపార్టెంట్. కానీ దేవుని వాక్యం నేనేం తప్పు చేయలేదండి, అది ఎప్పుడు పాపం ఆదాం చేశాడు కదా! ఆదాం చేసిన తప్పుకి నేను దేవుని పోలికలో లేనంటే ఎలా అవుతది? అనడానికి లేదు. ఎందుకంటే మనం ఎలా జన్మిస్తాం? పాపం ద్వారానే మానవుడు జన్మిస్తున్నాడు కదా! సో, దట్స్ అన్ ఇన్‌బిల్ట్ అయిపోయింది ఇప్పుడు మనకది. సో, ఆ క్యారెక్టరిస్టిక్ ఏదైతే మనలో ఉందో, ఆ పాపం అనే క్యారెక్టరిస్టిక్ ఏదైతే మనలో ఉందో, ఆ ఒక్క క్యారెక్టరిస్టిక్ దేవుడు ఏదైతే తన ఇమేజ్‌లో మనల్ని చేసుకున్నాడో దానికి మ్యాచ్ అవ్వనివ్వకుండా చేస్తుంది. సో, ఆ ఒక్క క్యారెక్టరిస్టిక్, ఆ ఒక్క బాండేజ్‌ని బ్రేక్ చేయాలంటే వి నీడ్ సంథింగ్ కాల్డ్ సాల్వేషన్. అండ్ దట్స్ వాట్ వి ఆల్ క్రేవ్ ఫర్ టుడే. రక్షణ అనేది దేనికో తెలుసా? మనల్ని రక్షించే వాళ్ళలా మార్చబడ్డానికి. హల్లెలూయా! రక్షణ అంటే మనల్ని రక్షించేవాడు, మనల్ని చేసుకున్నవాడు ఎవరైతే ఉన్నారో, ఆయన స్వరూపంలోనికి, ఆయన పోలికలోనికి మనల్ని మార్చబడ్డానికి క్రియేట్ చేసిన ఒక కాన్సెప్ట్ తప్ప, అది ఉంటే పరలోక రాజ్యం వెళ్తాం కాబట్టి అది ఉండాలి కాబట్టి కాదు. ఇహ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు దేవుడు మనల్ని పాపులుగా పుట్టించలేదు. పాపులుగా మనం బ్రతకాలని మనల్ని క్రియేట్ చేసుకోలేదు. ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో క్రియేట్ చేశాడంటే ఆయన పరిశుద్ధుడు గనుక మనల్ని కూడా పరిశుద్ధంగానే దేవుడు క్రియేట్ చేస్తాడు. కానీ మనం చేసిన రాంగ్ స్టెప్స్ వల్ల, పాపంలోనికి మనం వెళ్ళడం వల్ల అది మిస్ మ్యాచ్ అయింది. ఆయన చేసిన క్రియేషన్ ఒకటి, ఇక్కడ మనకి జరుగుతుంది ఒకటి.
సో ఆ మిస్ మ్యాచ్ ని రైట్ ఆఫ్ చేయడానికి రక్షణ అనే ఒక కాన్సెప్ట్ వచ్చింది. అందుకే కదా యేసుప్రభు వారు కూడా నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండుడి. పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలంటే రక్షణ కలిగి ఉండాలి. ఆ రక్షణ కలిగి ఉండాలంటే మనం రక్షకుడిని వెంబడించాలి. ఎందుకంటే రక్షకుడు ఎవడు? పరిశుద్ధుడు. రక్షకుడిలో ఉన్న క్వాలిటీ ఏంటి? పరిశుద్ధత. మనలో లేనిది ఆయనలో ఉన్నది క్వాలిటీ. ఆ మిస్ మ్యాచ్ ఏదైతే ఉందో ఆ మిస్ మ్యాచ్ ని రైట్ ఆఫ్ చేయడానికి వచ్చిన కాన్సెప్ట్ ఈ సాల్వేషన్. ఆమె క్లియర్ టిల్ హియర్? ఆమె క్లియర్ టిల్ హియర్? ఇక్కడ దాకా అందరికి అర్థమైందా? నేనెందుకు రక్షణ పొందాలి? ఇప్పుడు దాకా ఆమె క్లియర్ టిల్ హియర్? ఎస్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇప్పుడు ఎందుకు రక్షణ పొందాలి? వై నౌ? ఇప్పుడు ఎందుకు రక్షణ పొందాలి? చాలా మందికి ఇందాక నేను చెప్పినట్టు చాలా మందికి ఉన్న మిస్కన్సెప్షన్ ఏంటంటే చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళాలి కాబట్టి ఆ రక్షణ పొందుకోవాలి కదా, ఆ మాత్రం దానికి ఇప్పటి నుంచే నేను రక్షణ పొందేసుకొని ఇప్పటి నుంచే నేను ఈ ఈ బాటలో నడిచేస్తే మేబీ అమ్మో ఇప్పుడు రక్షణ ఇప్పుడు అంటే నేను నిజంగా ఇక్కడ బ్యాప్టిజం కోసం అర్థం కూడా అనుకుంటున్నాను కానీ బట్ ఐ రియల్లీ హావ్ టు మెన్షన్. చాలా మందికి ఉండే మైండ్ లో థాట్ ఏంటంటే ఇప్పుడు నేను బ్యాప్టిజం తీసుకున్నానంటే నేను సినిమాలు చూడకూడదు, నేను సిగరెట్లు తాగకూడదు, నేను ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయకూడదు, నేను ఫ్రెండ్స్ తో విచ్చలవిడిగా తిరగకూడదు. ఈ రక్షణని నేను ఇప్పుడు సాల్వేషన్, ఈ బాప్టిజం తీసుకున్న ఈ సాల్వేషన్ ని నేను ఓపెన్ గా నేను కానీ యాక్సెప్ట్ చేశానంటే వీటన్నిటికీ నేను దూరంగా ఉండాలి అనే మిస్కన్సెప్షన్ తో చాలా మంది సాల్వేషన్ అనే అనే ఈ భాగ్యాన్ని కోల్పోతూ ఉంటారు. కానీ నిజం చెప్పనా, సాల్వేషన్ ఇస్ గివెన్ ఓన్లీ అండ్ ఓన్లీ టు సేవ్ యూ. నిన్ను రక్షించడానికి నువ్వు రక్షణ పొందుకోవాలనే కాన్సెప్ట్ వచ్చింది. ఎక్కడి నుంచి రక్షించడానికి? మరణం నుంచి. అంటే నువ్వు కిందకి వెళ్ళిపోకుండా పైకి వెళ్ళడానికి మాత్రమే రక్షించబడాలి కదా మనం. సో కిందకి వెళ్ళే ముందు అంటే చచ్చిపోయే ముందు కిందకో పైకో వెళ్ళే ముందు అప్పుడు చూసుకుందాం అని అనుకుంటారు. కానీ సాల్వేషన్ లో ఉండే మీనింగ్ ఇందాక నీకు చెప్పినట్టు రిడెంప్షన్ ఉంటది. వీ హ్యావ్ హీలింగ్ ఇన్ సాల్వేషన్. వీ హ్యావ్ బ్రేకింగ్ ఆఫ్ బాండేజెస్ ఇన్ సాల్వేషన్. ఇవన్నీ కాన్సెప్ట్స్ ఐమ్ సారీ ఇంక్లూడ్ అయి ఉంటాయి కాబట్టి ఇహ లోకంలో నువ్వు బ్రతుకుతున్నన్ని రోజులు ఏదైతే నువ్వు అస్వస్థతకు గురవుతున్నావో, ఏదైతే నువ్వు రిడెంప్షన్ కావాలని కోరుకుంటున్నావో, ఏ బాండేజెస్ లో అయితే నువ్వు ఇరుక్కుపోయి ఉన్నావో వాటి నుంచి నిజమైన బ్రేకేజ్ నీకు ఇవ్వాలని ఆశపడ్డారు కాబట్టి ఈ సాల్వేషన్ అనే కాన్సెప్ట్ వచ్చింది నిజానికి. కానీ చాలా మంది మిస్కన్సెప్షన్ తో ఏంటంటే నేను ఏ పని చేయకూడదు, నేను ఆ పని చేయకూడదు కాబట్టి నాకు సాల్వేషన్ వద్దు అనుకుంటారు. బట్ దట్స్ టోటలీ రాంగ్. మరణించిన తర్వాత పరలోక రాజ్యానికి వెళ్ళడానికి కాదు రక్షణ. బ్రతికున్నప్పుడే మన ఆత్మ మరణించే స్థితిలోనికి వెళ్ళకుండా అది రక్షించబడ్డానికి కావాలి రక్షణ. మీరు మరణించిన తర్వాత కాదు, దానికోసం కాదు. మీరు బ్రతుకున్నప్పుడే ఏదైతే మిమ్మల్ని మరణంలోనికి మీ ఆత్మను మరణించేలాగా ఆ రోజు ఆదాముని చచ్చిన స్థితిలోనికి ఏ పాపం అయితే తీసుకెళ్ళిందో ఈ రోజు మిమ్మల్ని చచ్చిన స్థితిలోనికి అదే పాపం తీసుకు వెళ్లకుండా ఆ పాపం మీద మీకు విజయాన్ని పొందింపజేసేలాగా డిజైన్ చేయబడింది ఈ రక్షణ. విచ్ యాక్చువల్లీ మీన్స్ యు ఆర్ గివెన్ పవర్, యు ఆర్ గివెన్ అథారిటీ త్రూ సాల్వేషన్. Am I making myself clear? I will show you the examples. Enough examples నేను మీకు చూపిస్తాను బైబిల్ నుంచి కూడా. రక్షణ అనేది చనిపోయిన తర్వాత కోసం కాదు, రక్షణ అనేది బ్రతుకున్నప్పుడు మనం విజయం పొందుకోవడానికి అని. చాలా మంది రక్షణని ఒక బాండేజ్ లాగా ఏదో ఒక కేజ్ లో పెట్టారా బాబు, ఇప్పుడు నేను గాని రక్షణ తీసుకున్నానా నా జల్సా లైఫ్ నేను నా జల్సా లైఫ్ నేను వదిలేసుకోవాలి అనే మిస్కన్సెప్షన్ లో చాలా మంది రక్షణ తీసుకోవట్లేదు. కానీ మీకు నిజం చెప్పనా, మీ లైఫ్ లో ఉన్న బాండేజెస్ అన్ని బ్రేక్ చేయడానికి మీ చేతికి ఇచ్చిన ఆయుధం రక్షణ. నిజానికి చాలా మందికి నిజం తెలియదు. చాలా మందికి ఈ చిన్న విషయం తెలియక యుర్ మిస్సింగ్ ద పవర్ ఆఫ్ సాల్వేషన్. ఆ సాల్వేషన్ ని మన బైబిల్లో కొంతమంది ఎలా పొందుకున్నారు, పొందుకోవడం వల్ల వాళ్ళు ఎలా ఆ సాల్వేషన్ యొక్క ఆనందాన్ని అనుభవించారు అనేది మనం చెక్ చేద్దాం. ఓకేనా? సాల్వేషన్ మనం ఎలా వాళ్ళు ఎలా పొందుకున్నారు, ఆ ఎగ్జాంపుల్స్ ద్వారా మనం ఎలా పొందుకోవాలి, పొందుకోవడం వల్ల వాళ్ళకు వచ్చిన ఆ పవర్ ఏంటి అనేది మనం ఒకసారి చెక్ చేద్దాం. ఐఎమ్ షూర్ ఎప్పుడైతే మీరు సాల్వేషన్ ఉన్న పవర్ గురించి అర్థం చేసుకుంటారో సాల్వేషన్ ఒక బాండేజ్ లో చూడడం మానేస్తారు.
సాల్వేషన్ ఒక పవర్ లాగా, నాకు రక్షణ కావాలిరా బాబు, నాకు రక్షణ కావాలి అని మీ నోటితో మీరు ఒప్పుకుంటారు. బికాస్ ఇన్ని రోజులు మీకు అది బాండేజ్ లో అనిపించిందేమో, ఇన్ని రోజులు మిమ్మల్ని కట్టి పడేసి ఒక తాడులో అనిపించిందేమో, కానీ నిజానికి మిమ్మల్ని కట్టి పడేసే ప్రతి సమస్య మీద మీకు విజయాన్ని కలిగించే ఒక వాట్ ఇస్ స్వాడ్, కత్తి లాంటిది మీకు. అదొక ఆయుధం, మీ చేతిలో ఉన్న ఆయుధం మీ రక్షణ. దాని పవర్ తెలుసుకోలేనప్పుడు, దాన్ని గ్రహించలేనప్పుడు మాత్రమే మనం దాన్ని తక్కువ చేసి చూస్తాం నిజానికి. సో హౌ డు వి గెట్ దట్? ఆ సాల్వేషన్ అనేది మనం ఎలా పొందుకుంటాం అనే దాని మీద వి రియలీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్. లెట్స్ ఓపెన్ అవర్ బైబిల్స్. మార్కు సువార్త 7వ అధ్యాయం తీద్దామా? మీ బైబిల్స్ మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. మార్కు సువార్త 7వ అధ్యాయం 24వ వచనం నుంచి నేను చదువుతున్నాను. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే కాన్సెప్ట్ ఏంటంటే, సాల్వేషన్ ని మనం ఎలా పొందుకోవాలి? హౌ ఆర్ వి గోయింగ్ టు రిసీవ్ సాల్వేషన్? ఓకేనా? ఫస్ట్ 24వ వచనం నుంచి నేను చదువుతాను. ఆయన అక్కడి నుండి లేచి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్లి యొక్క ఇంట ప్రవేశించి ఆ సంగతి ఎవనికిని తెలియకుండా వలనని కోరెను గాని ఆయన మరుగై ఉండలేకపోయాను. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయన గురించి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను. సో ఈ స్త్రీ కాంటెక్స్ట్ ఏంటంటే, ఈమె ఒక జెంటైల్. ఓకేనా? ఆ క్రీస్తుకి సంబంధించిన యునో ఫాలోవర్స్ కానీ, లేకపోతే ఆ యూదుల గుంపుకి కానీ ఆమె దేనికి చెందిన ఆవిడ కాదు. షీఈ్ అన్ అవుట్ సైడర్. వేరొక జెంటైల్, వేరొక తెగ, వేరొక గుంపుకు సంబంధించిన ఆమె. ఓకేనా? ఇలా చాలా మంది రక్షణ గురించి మాట్లాడుతున్నప్పుడు, అక్క మేము ఈ మతం నుంచి వచ్చాం అక్క, అక్క మేము ఆ మతం నుంచి వచ్చాం అక్క, అక్క మేము వేరే చోట మేము దేవుని గురించి వినొచ్చాం అక్క, మా డాడీలు విన్నారక్క, వీళ్ళు వింటా ఉంటాం కదా. అలాగే ఈ స్త్రీ కూడా ఒక జెంటైల్. ఓకేనా? ఆమె ఈ గుంపుకు చెందిన ఆమె కాదు. షీఈ్ అన్ అవుట్ సైడర్. ఓకేనా? తర్వాత ఏం రాసిందో చూద్దామా? 27th వర్స్ నుంచి చదువుదాం. ఆయన ఆమెను చూచి ఓకే ఆ స్త్రీ ఫెనికియా వంశమందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు. ఆమె తన కుమార్తె నుండి ఆ దయ్యమును వెళ్ళగొట్టమని ఆయనను వేడుకొనేను. ఆ కాంటెక్స్ట్ అంతా చదివినట్లయితే ఫస్ట్ పారాలోనే ఏమని ఉంటుందంటే, యేసు ప్రభు వారు ఎవరికి తెలియకుండా ఉండాలని, ఆయన మరుగై ఉండాలని, ఆయన వచ్చిన విషయం ఎవరికి తెలియకుండా ఉండాలని ఆయన కోరుకుంటారు. ఓకేనా? అయినప్పటికీ ఆమె యొక్క రియాక్షన్ ఎలా ఉందో చూద్దామా? అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయన గురించి విన్నదంట. వెంటనే వచ్చి ఆయన పాదాల మీద పడిందంట. ఐ మీన్ ఇప్పుడు నేనున్నానండి, నేను క్రైస్తవురాలండి, క్రీస్తు గురించి నాకు తెలుసు, క్రీస్తు అద్భుత కార్యాలు చేస్తారని తెలుసు, ఆశ్చర్యకార్యాలు చేస్తారని తెలుసు, క్రీస్తు యొక్క మహోన్నత నాకు తెలుసు. కాబట్టి క్రీస్తు దారి ముందు క్రీస్తు వెళ్తున్నాడు అన్నప్పుడు నేను పరిగెట్టుకుని వెళ్ళి ఆయన పాదాల మీద పడ్డానంటే అర్థం ఉంది. ఓకే, క్రీస్తు చేస్తాడు, నా దేవుడు నేను నమ్ముకున్నవాడు కాబట్టి చేస్తాడు అని నమ్మకం నాకు ఉంటది. కానీ ఇప్పుడు ఎవరంట? షీజ్ అ జెంటైల్. తెలియనావిడ, క్రీస్తు ఎవరు తెలియనావిడ. ఆమె గురించి విన్నాదంట. తొందరగా వెళ్ళి ఏం చేసిందంట? ఆయన పాదాల మీద పడిందంట. వాట్ మేక్స్ మీ టెల్ ఇస్, అక్కడ ఆ కాంటెక్స్ట్ అంతా మనం చదువుకున్నట్లయితే కిందన యేసు ప్రభు వారు అప్పటికి కఠినంగానే కూర్చొని మాట్లాడడం మనకు కనిపిస్తుంది. పిల్లలు మొదట తృప్తి పొందవలెను, పిల్లల రొట్టెలు తీసుకొని కుక్క పిల్లలకు బయట యుక్తము కాదు నేను. అందుకు ఆమె, నిజమే ప్రభువా, అయితే కుక్క పిల్లలు కూడా బల్ల క్రింద ఉండి పిల్లలు పడిపోయే రొట్టె ముక్కలు తినును కదా అని ఆయనతో చెప్పాను. ఫస్ట్ థింగ్, షీఈ్ అ జెంటైల్. ఆమె ఒక బయట స్త్రీ. సెకండ్ థింగ్, యేసు ప్రభు వారు పాదాల మీద పడిపోయింది వచ్చి రాగానే. థర్డ్ థింగ్, యేసు ప్రభు వారు నేను ఇవ్వను అన్నట్టు కాస్త గట్టిగా మాట్లాడినప్పటికీ ఎంత తగ్గించుకుని చూసారా? నిజమే ప్రభువా, ముక్కలైనా కుక్క పిల్లలు తింటాయి కదా అంటే, వాట్ ఈస్ షీ ట్రైంగ్ టు రిప్రజెంట్ హర్ సెల్ఫ్? ఆ చిన్న కుక్క పిల్లలుగానే పెడతారు కదా, ఇప్పుడు నాకు ఆ చిన్న ముక్క నాకు వేయచ్చు కదా అంటే తగ్గించుకొని ఆవిడ మాట్లాడినప్పుడు తర్వాత ఏం జరిగిందంట? ఈ మాట చెప్పునందున వెలుము, దయ్యము నీ కుమార్తెను వదిలిపోయినని ఆమెతో చెప్పాను. ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తె మంచము మీద పండుకొని ఉండుట, దయ్యము వదిలిపోయి ఉండుట చూచెను. హల్లెలూయా. ఈ కార్యం జరిగిన తర్వాత ఆమె యేసు ప్రభుని నమ్మకుండా, యేసు ప్రభు ఏ దారిలో వెళ్తున్నారో ఆ దారిని వెంబడించకుండా ఉంటదంటారా? నిజానికి యేసు ప్రభుని నమ్మింది కనుకే ఆమె జెంటైల్ అయిన బయట స్త్రీ అయినప్పటికీ యేసు ప్రభు వారి మీద ఆమెకు ఆ విశ్వాసం ఉంది కనుకే ఆమె ఏం చేసిందంట? వచ్చి
యేసుప్రభు వారు పాదాల దగ్గర పడిందంట. యేసుప్రభు వారు నేను వద్దు అన్నట్టు మాట్లాడినా సరే తక్కించుకొని, కుక్క పిల్లలైనా తింటాయి కదా ప్రభువా అని మాట్లాడిందంట. నాకు నేను ఒక్క విషయం నేను చెప్తున్నాను. సాల్వేషన్ ఇంక్లూడ్స్ రిడెంప్షన్. దయ్యాలతో నిండిపోయిన తన కుమార్తె అక్కడ రిడీమ్ అయింది. విడుదల పొందుకుంది. ఏదైతే దయ్యం తన కుమార్తెని పట్టి పీడిస్తుందో, షీ హాస్ బీన్ సేవ్డ్. ఆ దయ్యం నుండి ఆ కుమార్తె రక్షించబడింది. ఎందుకు తెలుసా? బికాస్ అవర్ మదర్ వాస్ సర్చింగ్ ఫర్ గాడ్. యేసు ప్రభు వారు తను మరుగై ఉండాలనుకున్నారు. ఎవరికి కనబడకూడదు అనుకున్నారు. అయినప్పటికీ ఈ స్త్రీ యేసు ప్రభు వారి కోసం వెతికింది. యేసు ప్రభు వారి కోసం తెలుసుకుంది. యేసు ప్రభు వారి కోసం విన్నది. వెళ్ళి ఆయన పాదాల మీద పడింది. రక్షణ భాగ్యం ఈరోజు నీకు అనుభవించాలనుకుంటే, నువ్వు అనుభవించాలనుకుంటే, లేకపోతే నీ ద్వారా, ఆమె ద్వారా తన కుమార్తె రక్షించబడినట్లు నీ ద్వారా ఎవరైనా రక్షించబడాలని నువ్వు అనుకుంటే, యూ విల్ హ్యావ్ టు ఫైండ్ గాడ్ మై డియర్. ఆమె ఎలా అయితే దేవుని కోసం వెతికిందో, ఆమె ఎలా అయితే దేవుని కోసం విని ఆయన పాదాల దగ్గర పడిందో, యూ విల్ హ్యావ్ టు డూ ఇట్. నువ్వు కూడా అది చేయాలి. అండ్ లెట్ మీ టెల్ యూ, మనం దేన్నైతే వెతుకుతామో అదే మన దేవుడు అయిపోతుంది తెలుసా? ఎక్కువ మీరు దేన్ని వెతుకుతున్నారు ప్రశ్నించుకున్నారా? అక్క రక్షణ అంటే రిడెంప్షన్ కూడా అని నేను చెప్పాను కాబట్టి, కొంతమంది యవనస్తులు ఏమని మాట్లాడతారంటే, అక్క ఈ సమస్య నుండి నేను బయటికి రాలేకపోతున్నాను. ఈ బంధకం నుండి నేను బయటికి రాలేకపోతున్నాను. నేను ఎప్పటికీ సమస్యలు ఎందుకు కూరుకుపోయి ఉన్నాను? నేను దేవుడిని నమ్ముతున్నాను కదా! ఆయన నా సొంత రక్షకునిగా అంగీకరించినప్పటికీ నాకేంటి పరిస్థితి అని అడిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు ఎన్ని మెసేజ్‌లు వస్తాయి తెలుసా రోజుకి. లెట్ మీ ఆస్క్ యూ సంథింగ్. వాట్ ఆర్ యూ ఫైండింగ్ టుడే? దేవుని కోసం విన్నావు. ఆమెలా దేవుని పాదాల మీద పడగలిగావా? దేవుని కోసం విన్నావు. దేవుడు సైలెంట్ గా ఉన్నప్పుడు, అక్కడ మరుగై ఉండాలనుకున్నప్పుడు ఆమె విని వెళ్ళింది కదా దేవుని దగ్గరికి. ఈ రోజు నువ్వు వెళ్తున్నావా? దేవుడు నీ ప్రార్థనలు వినట్లేదు కదా అని వెంటనే నోరు పారేసుకుంటున్నావా? నాకేమి ఇవ్వట్లేదు, ఈ దేవుడు దేవుడే కాదు అనే నీ నోటి మాట నిజంగా నువ్వు దేవుని రక్షణ కర్తగా నువ్వు యాక్సెప్ట్ చేసావా లేదా అనేది నిరూపిస్తుంది. ఒక జెంటైల్ చేసింది అది. దట్స్ నాట్ ఎ నార్మల్ థింగ్. కొంతమంది అంటారు, అక్క నేను ఇంకేదో అడిగాను అక్క, దేవుడు నాకు ఇంకేదో ఇచ్చాడు అక్క. ఆమె కూడా స్వస్థత అడిగింది. కానీ దేవుడు రొట్టె ముక్కల కోసం చెప్తూ, నా పిల్లల్ని నేను ముందు పెట్టుకుంటా అని అంత ఖండితంగా చెప్పినప్పుడు, చిన్న ముక్కలైనా కుక్క పిల్లలైనా తింటాయి కదా ప్రభువా. ఆ మాట చూసారా? నువ్వు ఇస్తే చాలు, నువ్వు ఇచ్చిన దాంతో నేను సంతృప్తి పొందుతాను ఆవిడ ఎందుకు అనుకుంది తెలుసా? ఆయన రక్షకుడు నా కూతుర్ని ఆ దయ్యం నుంచి రక్షిస్తాడు అని నమ్మింది కాబట్టి, మొదట వెతికింది కాబట్టి. వాట్ ఆర్ యూ సర్చింగ్ ఫర్ టుడే యంగ్ జనరేషన్? ఏం వెతుకుతున్నారు మీరు? ఖాళీ ఉన్నప్పుడల్లా నా ఫోన్ ఎక్కడుంది, నా ఫోన్ ఎక్కడుంది? మీ ఫోన్స్ వెతుక్కుంటున్నారా? ఖాళీ ఉన్నప్పుడల్లా నాకు పుస్తకాలు ఉన్నాయి, నాకు ఈ ఎగ్జామ్స్ ఉన్నాయి, నా ఎగ్జామ్ పుస్తకాలు వెతుక్కుంటున్నారా? ఖాళీ ఉన్నప్పుడల్లా ఫ్రెండ్స్కి ఫోన్ చేసుకుని అరే కలుద్దాం 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 ఫ్రెండ్స్ కోసం వెతుక్కుంటున్నారా? దేన్ని మీరు వెతుకుతే అదే మీ దేవుడు అవుతుంది. అండ్ ఆల్సో చాలా క్లియర్ గా దేవుడు చెప్పారు కదా, వెతుకుడి మీకు దొరుకును. మీరు దేవుని వెతుకుతేనే మీకు దేవుడు దొరుకుతాడు. హలో, దేవుని వెతకకుండా మీకు దేవుడు దొరకడు. దేవుడు దొరకకుండా ఆయన ఇచ్చే రక్షణ భాగ్యం కూడా దొరకదు. 3 సార్లు ములిగి లెగిసిపోతే అవ్వదు. దట్స్ నాట్ సాల్వేషన్. ఐమ్ సారీ. ఫ్యూ ఆఫ్ యూ మైట్ ఫీల్ అఫెండెడ్, బట్ ఐమ్ సారీ, దట్స్ ట్రూ. ములిగి లెగిసిపోతే కాదు సాల్వేషన్. ములిగినా ములగకపోయినా దేవుని ప్రేమలో నేను మునిగిపోయాను. దేవుడు చెప్పినట్టే వింటాను. దేవుడినే నేను వెంబడిస్తాను. దేవుడినే నా కర్తగా నేను ఉంచుకుంటానని నిశ్చయిత ఉంటా చూసారా? దట్ ఈస్ రియల్ సాల్వేషన్. అది నిజమైన రక్షణ. బాప్టిజం తీసుకోవడం, అందరి ముందు సొంత రక్షకునిగా దేవుణ్ణి అంగీకరించడం చాలా మంచిది. కానీ నిజానికి దానికన్నా ఇంపార్టెంట్ సంథింగ్ ఎల్స్ ఇస్ దేర్. అండ్ యు నో వాట్స్ దట్? నిశ్చయత. Your commitment. How long and how well are you being committed to God? That is more important. అదే దానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.
నేను బాప్టిజం తీసుకొని వచ్చి నా జీవితంలో నేను దేవుణ్ణి వెతకకుండా లోకంలో ఉన్న దాని వెనకట్ల పరిగెడతా ఉంటే నిజానికి ఈ జెంటైల్ స్త్రీకి, ఈ బయట అన్ని జనుల స్త్రీకి నాకు ఎలాంటి వ్యత్యాసం ఉండదు. దయ్యములు పట్టిన తన కుమార్తె రక్షించబడింది, స్వస్థపరచబడింది. హలో, మీకు రక్షణ ఎందుకు తెలుసా? అది మిమ్మల్ని కట్టిబడేసే ఒక తాడు కాదు. ఏ ఆత్మ మిమ్మల్ని పీడించుకొని తింటుందో, ఏ అప్పులు మిమ్మల్ని పీడించుకొని తింటున్నాయో, ఏ ఉద్యోగం లేమి మిమ్మల్ని పీడించుకొని తింటుందో, ఏ అనారోగ్యం, అస్వస్థత మీ బాడీలో మిమ్మల్ని పీడించుకొని తింటుందో, ఆ బంధకం నుంచి మిమ్మల్ని విడిపించే మీ ఆయుధం. హల్లెలూయా. రక్షకుడు ఆమె నమ్మింది, తన కుమార్తెను తను కాపాడుకుంది. సాల్వేషన్ ఎందుకు తెలుసా? చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళడం మాత్రం కాదు. బ్రతుకున్నప్పుడు మీ బంధకాల్ని మీ చేత్తో మీరే, మీ కత్తితో మీరే విరగొట్టుకోవడానికి. దట్ ఈస్ సాల్వేషన్ ఫార్. దానికి ఉంది సాల్వేషన్. బ్రతికున్నప్పుడు పరలోకాన్ని అనుభవించడానికి, బ్రతికున్నప్పుడు మీ బంధకాలు విరగొట్టుకోవడానికి, బతికున్నప్పుడు క్రీస్తుని పోలి బ్రతికి, క్రీస్తు మిమ్మల్ని ఎలా బ్రతకమన్నాడు? ఆయన పోలి బ్రతకమన్నాడు. ఆయన ఎవరు? రాజు. మీరు రాజపుత్రులు అని మర్చిపోకూడదు ఎప్పుడు. రాజపుత్రుల్ని ఏడ్చుకుంటూ బ్రతకరు ఎక్కడ. శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. వాటిని ఎదిరించి పోరాడి ధైర్యంగా నిలబడాలంటే మీ చేతిలో మీరు రక్షకుడు ఇచ్చే రక్షణ అనే ఖడ్గం లేకపోతే ఎలా నిలబడతారు? మరి ఆ ఖడ్గం ఉండాలంటే మీ రక్షకునితో మీకు సంబంధం ఉండాలి కదా. టేక్ సాల్వేషన్ పర్సనల్లీ. రక్షణని పర్సనల్ గా తీసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, పైకి వెళ్ళడానికి మాత్రమే కాదు, కిందన ఉన్నప్పుడే పైనున్న ఆనందాన్ని అనుభవించడానికి. హల్లెలూయా. రక్షణ అనుభవించాలంటే మనం చేయాల్సిన మొదటి విషయం ఏంటి? ఫైండ్ గాడ్. ఆమె ఎలా అయితే యేసు ప్రభు వారు మరుగై ఉండాలనుకున్న యేసు ప్రభు వారి కోసం వెతికిందో, విని ఆయన పాదాల మీద పడిందో, పడి వద్దన్న ఆయన బతిమాలుకుందో, లెట్స్ షో దట్ యాటిట్యూడ్ దేవుని ముందు. అలాంటి ఒక సమర్పణ కలిగి జీవించినప్పుడు రక్షకుని యొక్క రక్షణ భాగ్యాన్ని మనం అనుభవించగలుగుతాం. లెట్స్ గో టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ స్క్రిప్చర్. అసలు సాల్వేషన్, రక్షణ మనకి ఎందుకు? మార్కు సువార్త 5వ అధ్యాయం. ఇవన్నీ ఆల్రెడీ మీకు తెలిసిన స్క్రిప్చర్స్, నేను మల్టిపుల్ టైమ్స్ కోట్ చేసిన స్క్రిప్చర్స్ ఆల్రెడీ ఇవన్నీ. సో మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనం 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ, ఆ కాన్సెప్ట్ మనం చూస్తాం. ఆ లాస్ట్ వర్షాలు మాత్రమే నేను చదువుతాను. 31 నుంచి నేను చదువుతాను, ఓకేనా? మార్కు సువార్త 5వ అధ్యాయం 31 నుంచి చదువుతున్నాను. ఆయన శిష్యులు జనసమూహము నీ మీద పడి ఉండుట చూచుచున్నావే, నన్ను ముట్టుకొని వాడు ఎవడని అడుగుచున్నావా అనిరి. ఆ కార్యము చేసిన ఆమె కనుగొనవలనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను. అందుకైన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును, సమాధానము గలదానవే పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగు గాక అని ఆమెతో చెప్పాను. రక్షణ, ఈమె ఎక్కడి నుంచి రక్షించబడింది తెలుసా? 12 సంవత్సరాలు విసిగిపోయి వేసారిపోయిన ఆ పరిస్థితి, దట్ ప్రాబ్లమ్ ఆఫ్ రక్తస్రావం కలిగిన ఆ ప్రాబ్లం, షీ సేవ్ ఫ్రమ్ దాట్. తను రక్షించబడింది. కానీ రక్షించబడ్డానికి కారణం ఏమని చెప్పాడు అక్కడ? నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. టుడే సాల్వేషన్, రక్షణ అనేది కేవలం మీరు పైకి వెళ్ళడానికి కాదు. నేను 10 సార్లు ఎందుకు ఈ మాటను కోట్ చేస్తున్నానంటే, దట్స్ వాట్ వి ఆల్ ఆర్ టాట్. అదే మన అందరం నేర్చుకున్నాం సంఘాల్లో కానీ, కుటుంబాల్లో కానీ. మన అందరికీ యూజువల్ గా రక్షణ అంటే నేర్పించేది అదే. పైకి వెళ్ళడానికి టికెట్ ఉండాలంటే నువ్వు 3 సార్లు ములిగేయాలి, పైకి వెళ్ళడానికి టికెట్ ఉండాలంటే ఖచ్చితంగా నువ్వు రక్షణ పొందుకోవాలరా, అదే చెప్తారు కదా. కానీ బ్రతికున్నప్పుడు ఆమె రక్షించబడింది. దేని నుంచి రక్షించబడింది? 12 సంవత్సరాలు ఏ సమస్యతో అయితే తను ఏడ్చి బాధపడిందో, ఆ బాధ నుండి తను రక్షించబడింది. దేని మూలంగా తెలుసా? స్వస్థత దేని మూలంగా వచ్చిందంట? విశ్వాసం.
నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. ఆమె విశ్వాసం ఎవరి మీద పెట్టుకుంది? దేవుని మీద పెట్టుకుంది. ఐ మీన్ సాల్వేషన్ అంటే ఏదో చేసేయాలి, రక్షణ పొందుకోవాలంటే ఏదో ఉండాలనుకుంటామేమో. ఏదో అవసరం లేదు. విశ్వాసం ఉంటే చాలు. ఈమె ప్రూవ్ చేసింది కదా! ఎన్ని రోజుల నుంచి దేవుని కోసం ఎదురు చూస్తుందో మనకు తెలీదు. ఆమె విశ్వాసం గొప్పదని ఎందుకక్కడ అంటే ఆమె విశ్వాసం గురించి దేవుడు చూపించాలని ఎందుకు అనుకున్నాడంటే, మేబీ దేవుడు నన్ను ముట్టుకోవాలి, దేవుడు నన్ను పట్టుకోవాలి, దేవుడు నాతో మాట్లాడాలి అని చాలా మంది అప్పటికే యేసు ప్రభువారి స్వస్థత కార్యాల కోసం ఎదురు చూస్తా ఉన్నారు. కానీ ఆమె వర్షన్ ఏంటి? ఆయన అంగీ ముట్టుకుంటే చాలనుకుందంట. ఆ విశ్వాసం చూసారా? ఇంకేం అవసరం లేదు. ఆయన అంగీ ముట్టుకుంటే చాలు నాకు. ఐ డోంట్ నీడ్ ఎనిథింగ్ ఎల్స్. లెట్ మీ టెల్ యూ సంథింగ్. ఆ విశ్వాసం తనని రక్షిస్తే, అక్కడ జరిగిన రక్షణ కార్యం వల్ల యూ నో వాట్ హ్యాపెండ్? వాళ్ళ మైండ్ రెన్యూ అయ్యే ఒక రెవల్యూషనరీ ఇష్యూ ఆర్ రెవల్యూషనరీ ఇన్సిడెంట్ జరిగిందని నేను అంటాను. ఎందుకంటే యేసు ప్రభువారు లిటరల్లీ స్పీకింగ్ అంతమంది మధ్యలో ఏమన్నారు? నన్ను ఎవరో ముట్టుకున్నారు అని అన్నారు. అండ్ మీకందరికీ తెలిసిన విషయం ఏంటంటే, ఆ రోజుల్లో, అప్పటి రోజుల్లో ఈ మెన్స్ట్రుయల్ సైకిల్‌కి సంబంధించిన ఇష్యూస్ ఉన్న లేడీస్‌ని అంత మంచిగా చూసేవారు కాదు. వెలివేయబడిన వారిలాగా, వారిని ఊరవతల ఉంచేవారుగా చూసేవారు. ఆయన ద్వారా స్వస్థత కార్యం జరిగించబడింది అని యేసుప్రభు వారికి తెలుసు. స్వస్థపరచబడిందని ఆమెకే తెలుసు. అక్కడ మెన్షన్ చేయాల్సిన అవసరం నిజంగా లేదు. కానీ ఏ స్త్రీనైతే వీళ్ళందరూ వెలివేశారో, పట్టుకుంటదేమో, అమ్మో! ఆమెకి మేమేమైనా తగులుతామేమో, ఆమె మమ్మల్ని పట్టుకుంటదేమో అని భయపడి అందరూ ఎవరైతే చెదిరిపోయారో, వాళ్ళ అందరి ముందట నన్ను ఎవరో పట్టుకున్నారు. అది ఇంకెవరో అయితే పట్టించుకునేవాళ్ళు కాదేమో. ఎవరైతే ఆమెను వెలివేశారో, ఎవరైతే ఆమెను వద్దనుకున్నారో, వాళ్ళ అందరి ముందర అందరూ ఏమన్నారు? నన్ను ఎవరో పట్టుకున్నారు. నేననుకుంటా ఆమె గాబట్టే అంత స్పెసిఫిక్‌గా చెప్పారేమో! ఎందుకంటే దేవుడు ప్రూవ్ చేయాలనుకున్నారు. ఏ తారతమ్యం లేకుండా, ఏ భేదం లేకుండా రక్షించబడాలని ఆశ ఉండి నా మీద విశ్వాసం ఉన్న వాళ్ళని నేను రక్షిస్తాను అని లోకం ముందు ప్రూవ్ చేయాలనుకున్నాడు. ఆమెను తీసుకొచ్చి ముందు కూర్చోబెట్టాడు. థాట్స్ వాట్ యువర్ గాడ్ ఈస్. హలో! లోకం నిన్ను ఈరోజు ఎలా చూస్తుంది? నాకు చాలా, చాలా మెసేజెస్ వస్తాయి. చాలా బాధ అనిపిస్తది. అక్క నా ఏజ్ 19 అక్క. అక్క నా ఏజ్ 20 అక్క. అక్క నాది 15 అక్క. నాకు ఎయిడ్స్ ఉందక్క. తెలియని వయసులో నేను తప్పు చేశానక్క. నేను బాధపడుతున్నానక్క అని ఎంతమంది యవ్వనస్తులు మెసేజ్ చేస్తా ఉంటే నా ప్రార్థన చేయడం తప్ప ఏం చేయాలో నాకు అర్థం కాదు. దానికి మించి నేనేం చేయలేను. ప్రాధేయపడతా ఉంటాను. ప్రభువా వారిని ఎలాగైనా స్వస్థపరచు అని అని ప్రాధేయపడతా ఉంటాను. నాకు తెలీదు. ఈరోజు ఆమెకు 12 సంవత్సరాలు. మీకెన్ని సంవత్సరాల నుంచి మీ శరీరంలో ఒక రోగం ఉందో నాకు తెలీదు. ఎన్ని సంవత్సరాల నుంచి మీ శరీరంలో ఉన్న అస్వస్థత గురించి మీరు ఏడుస్తున్నారో నాకు తెలీదు. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు మెంటల్ ఇష్యూస్‌తో, డిప్రెషన్స్‌తో, యాంక్సైటీతో మీరు బాధపడుతున్నారో నాకు తెలీదు. హలో! ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హూ యూ ఆర్. నువ్వు ఎంత పాపివైనా సరే, నీ బ్యాక్‌గ్రౌండ్ ఎలాంటిదైనా సరే, ఏ తారతమ్యం లేకుండా ఎవరైతే నిన్ను నించోపెట్టి, నిన్ను వేధించి, నిన్ను మాటలన్నారో వాళ్ళ ముందుకే దేవుడు నిన్ను తీసుకొచ్చి, నువ్వు రక్షించబడాలనుకుంటున్నావు గనుక, నీ విశ్వాసము చేత నువ్వు రక్షించబడ్డావు అని నిలబెట్టే రోజు దగ్గరలోనే ఉంది. థాట్స్ వాట్ యువర్ గాడ్ ఈస్. అది నీ దేవుడు. రక్షణ పైకెళ్ళడానికి మాత్రమే కాదు. రక్షణ అన్న ఆయుధము నీ హృదయాన్ని కుదిపేస్తున్న అనారోగ్యము, నీ శరీరాన్ని కుదిపేస్తున్న అనారోగ్యము, మనుషుల మాటల వల్ల కుదిపేయబడుతున్న నువ్వు శక్తి పొందుకోవడానికి, నిన్ను కుదిపేసిన వారి ముందర నీ ఖడ్గం పట్టుకొని నువ్వు నిలబడ్డానికి రక్షణ, సాల్వేషన్ దానికి. బ్రతికున్నప్పుడు విజయవంతుడిగా, నీకున్న వ్యాధుల మీద విజయం పొందుకున్న వాడిగా, అథారిటీ పొందుకున్న వాడిగా నిలబడ్డానికి రక్షణ. పైకెళ్ళిపోవడానికి మాత్రమే గాదు.
ఆమె విశ్వాసంతో రక్షించబడింది. ఈరోజు విశ్వాసం నీకుంటే నువ్వు కూడా రక్షించబడతావు. యూ విల్ ఆల్సో బి సేవ్డ్. మన విశ్వాసం మనల్ని రక్షిస్తది. అండ్ ఆల్సో విశ్వాసం గురించి ఎలాగో మాట్లాడుతున్నాను కాబట్టి ఐ వాంట్ టు రైజ్ అ టాపిక్. బికాజ్ 8:30 వరకు ఎట్లాగో టైం ఉంది కాబట్టి. సో విశ్వాసం అనేది చాలా మందికి ఇది జరగదేమో, ఇది అవ్వదేమో, నా వల్ల కాదేమో అనే ఒక మెంటల్ స్టేట్‌లోకి వెళ్ళిపోతూ ఉంటారు. యూ నో వై? బికాజ్ యూ డోంట్ నో యువర్ ఐడెంటిటీ. క్రీస్తులో మనం ఏంటో మనకు తెలిసినప్పుడు, మన ఐడెంటిటీ ఏంటి అనే క్లారిటీ మనకున్నప్పుడు, విశ్వాసం అనేది నిజంగా ఒక నెక్స్ట్ స్టెప్‌లోకి వెళ్తది. ఐయామ్ సారీ. విశ్వాసం అనేది నెక్స్ట్ స్టెప్‌లోకి వెళ్తది. ఆ విశ్వాసాన్ని మనం ఎప్పుడైతే కనపరుస్తూ ఉంటామో, దట్స్ వేర్ వి రిసీవ్ సాల్వేషన్, సాల్వేషన్, రక్షణ, రక్షణ. రక్షణ అనే దాన్ని మీరు ఎలా చూడాలంటే, బాప్టిజం తీసుకున్న తర్వాతో లేకపోతే నేను రక్షించబడ్డానండి. ఇప్పుడు మీరు రక్షణ పొందుకున్నారా అండి? ఆ! రక్షణ పొందుకున్నానండి. ఎప్పుడు పొందుకున్నారండి? 2019లో పొందుకున్నానండి. ఆ! 2019లో పొందుకున్నారా? దాని తర్వాత మీకు రక్షణ అవసరం కలగలేదా? అవసరం అనిపించలేదా? 2019లో క్రీస్తుని నేను నిజ రక్షకునిగా అంగీకరించాను. కానీ ఈ రోజు వరకు నేను రక్షించబడుతూనే ఉన్నాను. అది స్టేట్మెంట్ కదా! రక్షణ అనేది ఒకసారికి పోయేది గాదు. నాకు ఈ రోజు రక్షణ కావాలి, నిన్న రక్షణ కావాలి, రేపు రక్షణ కావాలి, ఆ తర్వాత రోజు కూడా నాకు రక్షణ కావాలి. ఎందుకు తెలుసా? దేర్ ఈస్ మిస్ మ్యాచ్. నన్ను రక్షించుకునే వాడి స్వభావానికి, ఆయన ఇమేజ్‌కి, నాకు మా ఇద్దరి పోలికలో ఒక మిస్ మ్యాచ్ ఉంది. ఆ మిస్ మ్యాచ్ ఏంటి? పాపం. పుట్టుకతోనే పాపిగా పుట్టిన నేను ఈరోజు పాపం చేస్తాను. నిన్న పాపం చేసుంటాను. రేపు పాపం చేయబోతాను నాకు తెలీదు. సో 2019లో నేను రక్షణ పొందుకుంటే, నేను చచ్చిపోయేదాకా ఆ రక్షణ నాకు సరిపోద్దా? కనుక రక్షణ అనేది ఇట్స్ ఎ సైకలాజికల్ కాన్సెప్ట్. నిన్న రక్షణ గావాలి. ఈరోజు నాకు ఈరోజు పొద్దున్న రక్షణ గావాలి. ఈరోజు మధ్యాహ్నం నాకు రక్షణ గావాలి. ఈరోజు సాయంత్రం కూడా నాకు రక్షణ గావాలి. రేపు కూడా నాకు రక్షణ కావాలి. ఎందుకు? నేను మానవ మాతృరాలి. నేను పాపం జేస్తాను. నాకు రక్షణ ఎందుకు కావాలి? నన్ను రక్షించుకునే వాని స్వభావంలోనికి నేను మారాలనుకుంటున్నాను కాబట్టి నాకు రక్షణ కావాలి. ఆ రక్షణ నాకు 2019లో కాదు, 2020లో కాదు, ప్రతి క్షణం నాకు రక్షణ కావాలి. ఆయన సముఖంలో నేను నిలబడే దాకా నాకు రక్షణ కావాలి. దట్స్ హౌ ద యాటిట్యూడ్ ఆఫ్ క్రిస్టియన్ హాస్ టు బి. ఎప్పుడైతే ఆ రక్షణ భాగ్యాన్ని మనం సీరియస్‌గా తీసుకుంటామో, రక్షించబడ్డాను గాబట్టి ఐ కెన్ డూ ఎనీథింగ్ అనే పవర్ వచ్చేస్తది మనకి. చాలా మంది ఏమనుకుంటారంటే, నేను తప్పు చేశానండి. ఆహ్, నేను తెలిసి తప్పు చేశానండి. హలో! తప్పులు జా తప్పులు చేసేవాళ్ళు 90% తెలిసే చేస్తారు. మీకు తెలుసా? తెలిసి చేస్తారు. తెలియకుండా చేసేవి చాలా తక్కువ మంది చేస్తారు. తెలిసి చేస్తారు. తప్పు చేయడం తప్పు కాదు. తప్పు చేస్తున్నానని తెలిసి తప్పులో ఉండడం తప్పు. తప్పు చేయడం తప్పు కాదు. నువ్వు తప్పు చేయడమే తప్పైతే, నీ కొరకు సొంత కుమారుడిని తండ్రి ఎందుకు పంపిస్తాడమ్మా? నేను తప్పు చేయడం తప్పు గాబట్టి, నేను బాప్తిసం తీసుకోను. నేను తప్పు చేయడం తప్పు గాబట్టి, నేను రక్షణ పొందుకోను. పొందుకోవద్దు. పొందుకోకపోతే, నీ జీవితంలో నీకున్న పోరాటాల మీద, ఆ వ్యాధుల మీద, ఆ బంధకాల మీద యూ కెన్ నెవర్ విన్. ఎప్పటికి గెలవలేవు నువ్వు. చాలా మంది ఏమనుకుంటారంటే రక్షణ పొందుకొని నేను దేవుడికేదో మేలు చేస్తున్నాను. అకౌంట్‌లో ఒక నేమ్ నాది యాడ్ అవుతది. జీవగ్రంథంలో నా పేరు యాడ్ అవుతది అనేది ఫీల్ అవుతుంటారు. కానీ నిజం చెప్పనా? భూలోకంలో మన యుద్ధాన్ని గెలవడానికి రక్షణ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా ఒక కొత్త ఆయుధాన్ని దేవుడు ఇట్లా మన చేతిలో పెడతాడనమాట. అందుకని మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసారా? రక్షణ పొందుకున్న వాళ్ళకి మామూలుగా పొందుకోలేని వాళ్ళకి ఏం ఉండదు. సాఫీగా సాగిపోద్ది లైఫ్ అంతా కూల్‌గా ఎళ్ళిపోద్దనమాట. ఏం ఉండదు. కానీ ఎప్పుడైతే రక్షణ పొందుకున్నామని తెలుస్తా అని అసల ఆ నిశ్చయత మనలో వచ్చినప్పుడు మనకన్నా ముందే మన ఎనకాతల ఒకడుంటాడు. ఆడికి తెలిసిపోతదనమాట అన్నీ. ఆడేంటంటే ఓకే. ఈడు రక్షణ పొందుకున్నాడా? ఈడినొక ఆట ఆడించాలయితే అని రకరకాల పన్నాగాలు పడుతూ ఉంటాడు. ప్లాన్స్ చేస్తా ఉంటాడు.
అందుకనే కదా దేవుని వాక్యం ఏం చెప్తుంది, సిలువను గూర్చిన వార్త నశించిపోతున్న వారికి వెర్రితనం, కానీ అదే సిలువను గూర్చిన వార్త రక్షించబడుతున్న మనకి ఏంటంట, దేవుని శక్తి. దట్స్ పవర్. నువ్వు రక్షణ పొందుకుంటున్నప్పుడు ఏం పొందుకుంటున్నావు తెలుసా? పవర్. ప్రభువా నేను రక్షణ పొందుకుంటున్నాను. నేను ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రభా నేను ఈరోజు ఆఫీస్కి వెళ్తున్నాను, కొంచెం నాకు సహాయం చేయు, నీ రక్షణ కాపుదల నాకు కావాలి అని నేను ప్రార్థన చేస్తున్నప్పుడు, ఓకే నువ్వు ఇప్పుడు అడిగావు కదా, ఈ బ్యాటిల్స్ నువ్వు ఫేస్ చేయబోతున్నావేమో, ఇదిగో మల్లిక ఈ ఖడ్గం తీసుకో, ఈ ఆయుధం తీసుకో, ఈ పేషెన్స్ అనే ఆయుధం తీసుకో, ఈ విశ్వాసం అనే ఆయుధం తీసుకో, ఈ నెమ్మదన ఆయుధం తీసుకో. ఎప్పుడైతే నోరు తెలిసి ప్రభువా నీ రక్షణ నాకు ఈ క్షణంలో నాకు కావాలి, ప్రభువా నీ రక్షణ నేను ఇప్పుడు అనుభవించాలి, ప్రభువా నీ రక్షణ నాకు ఈ రోజు కావాలి అని నోరిప్పి రోజుకు మనం ప్రార్థన చేస్తామో, రోజు నీ చేతిలో ఆయుధాలు పెడతా ఉంటాం అనమాట దేవుడు. ఓకే నేను రక్షించబోతున్నాను, నేను కాపాడుకుంటాను, టేక్ దిస్, టేక్ దిస్, టేక్ దిస్. నీకు ఒక పొటెన్షియల్ ప్రోటీన్ వెళ్తున్నట్టు బాడీలోకి. ఎప్పుడో 2019 సంవత్సరంలో ప్రోటీన్ తాగాను కదా, ఇప్పుడు నాకు అవసరం లేదంటే పిల్లల్లాగే ఉంటాం పౌలు చెప్పినట్టు. ఆత్మ విషయంలో పిల్లల్లాగే ఎప్పటికీ అలానే ఉండిపోతాం. మళ్ళీ ఒక ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ఎప్పుడో 2019లోనో 13లోనో ప్రోటీన్ తాగి కొంతమంది నేను పెహల్వాన్ లాగా ఇస్తారనమాట. సీనియర్ నండి, నేను ఎప్పుడు రక్షణ పొందింది తెలుసా? 10 సంవత్సరాల ముందు రక్షణ పొంది. అదే మా బాధ కూడా. 10 సంవత్సరాల ముందు పొందుకున్నావు, ఇప్పుడు పొందుకోవట్లేదు నువ్వు. మా బాధ కూడా అదే, దేవుని బాధ కూడా అదే. అప్పుడు పొందేసుకున్నావు, అప్పుడు బానే ఉన్నావు, ఇప్పుడు పొందుకోవట్లేదే. ఇప్పుడు ఆ రక్షణ కవచాన్ని నీ చేతులు నువ్వు పట్టుకోవట్లేదే. ప్రార్థన చేసినప్పుడు కొంతమంది అమ్మగారులు, అయ్యా నా వల్ల నా కుటుంబాన్ని అంతా నేనే నడిపించుకున్నానయ్యా రక్షణలోనికి, సంవత్సరాల తరబడి నీ దగ్గర నేను ప్రార్థన చేస్తున్నానయ్యా, ఎన్నో సంవత్సరాల ముందు రక్షణ పొందుకున్నానయ్యా. దేవుడు కూడా అనుకుంటాడు, ఎన్నో సంవత్సరాల ముందు పొందుకున్నామమ్మా, ఇప్పుడే పొందుకోవట్లేదు, అదే నా ప్రాబ్లం కూడా అనుకుంటాడు దేవుడు. We expect things from God without investment. I'm repeating that. We expect things from God without investment. మన ఇన్వెస్ట్మెంట్ లేకుండా, మన పెట్టుబడి లేకుండా బాబోయ్, ఎక్స్పెక్ట్ అనే మాట కూడా నన్ను యూజ్ చేయనివ్వకండి. ఎందుకంటే మన ఎక్స్పెక్టేషన్స్ కూడా మనం పెట్టేది ఎంత, కావాల్సింది ఎంత. లక్కీ డిప్ లాగా, లక్కీ డ్రా లాగా మనకి నో. రక్షణ అనే ఇన్వెస్ట్మెంట్ ని రోజు పెట్టండి. ప్రభువా నేను రక్షించబడాలి, ప్రభువా నేను విడిపించబడాలి, ప్రభువా ఈ పర్టికులర్ పరిస్థితి నుండి నన్ను రక్షించు, నిన్ను రక్షకునిగా నేను నమ్ముతున్నాను. ఐ నీడ్ అ రిడెంప్షన్ ఇన్ దిస్. అధికారపూర్వకంగా ప్రార్థించడం నేర్చుకోండి. రక్షించబడిన వారి యొక్క క్వాలిటీస్ లో అది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ క్వాలిటీ. ఇది తొలగిపోవాలి. నేను దీని గురించి ఆల్రెడీ చెప్పాను ఒక రీల్లో. ఇది తొలగిపోవాలి ప్రభువా, దట్స్ గుడ్ టు ఆస్క్ గాడ్. కానీ ఎప్పుడైతే నా దేవుడిని నేను సొంత రక్షకునిగా అంగీకరించాను అనే ఒక నిశ్చయత మీ మనసులో కలుగుతుందో, అది మీకు తెలియని విశ్వాసాన్ని బిల్డ్ చేస్తుంది. ఆ విశ్వాసం మీకు ఒక ధైర్యాన్ని ఇస్తుంది. ఆ ధైర్యం మీతో ఎలా మాట్లాడిస్తుంది తెలుసా? హే సాటన్, హూ ఆర్ యూ టు కమ్ ఇన్ టు మై హౌస్? హే సాటన్, ఈ పరిస్థితి మీద నీకు ఎలాంటి అధికారం లేదు, లీవ్ మై హౌస్. అది పవర్ఫుల్. మీరేంటి కూర్చోబెట్టి బుజ్జగించి, వెళ్ళిపో నాన్న, ప్లీజ్ నాన్న, మా ఇంట్లో ఉండొద్దు, నేను నొప్పి తట్టుకోలేకపోతున్నాను, ప్లీజ్ నువ్వు వెళ్ళిపోవా. అలా చెప్తే వెళ్ళిపోయినోడైతే అసలు ఎందుకు వస్తాడు? రాడు కదా. అలా చెప్తే వెళ్ళేవాడు కాదే కదా, కాదని కదా. దేవుణ్ణిలో మీకున్న అధికారాన్ని, మీ రక్షకుడు మీకు ఇచ్చిన అధికారాన్ని తెలుసుకోండి. స్టాప్ ఫ్లీయింగ్ అవే. తోలడం నేర్చుకోండి. రక్షించబడిన మనకి కొన్ని శక్తులు ఇవ్వబడ్డాయి, అది మనం గ్రహించాలి. లాస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఇప్పుడు మనం రెండు డిస్కస్ చేసుకున్నాం. అసలు వై డు వి నీడ్ సాల్వేషన్ అనేది తెలుసుకున్నాం. వై మీ, నాకెందుకు సాల్వేషన్ కావాలి అది తెలుసుకున్నాం. వై టుడే, ఇప్పుడు ఎందుకు సాల్వేషన్ కావాలి అది తెలుసుకున్నాం. సాల్వేషన్ ఎలా, హౌ అనే విషయంలో ఒకటి ఫైండింగ్ గాడ్, దేవుని వెతికినప్పుడు మనం ఎలా రక్షించబడతామని తెలుసుకున్నాం. రెండు విశ్వాసం, ఫెయిత్ హిమ్. ఒకటి ఫస్ట్ వన్ ఇస్ ఫైండ్ హిమ్, సెకండ్ వన్ ఇస్ ఫెయిత్ హిమ్.
దేవుడి మీద విశ్వాసం ఉన్నప్పుడు ఎలా రక్షించబడతాం అనే దాని గురించి తెలుసుకున్నాం. లాస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, లూకాసు వార్త 19వ అధ్యాయంలోనికి కెన్ యూ జస్ట్ ఓపెన్ యువర్ బైబిల్స్? లూకాసు వార్త 19వ అధ్యాయం. లూకాసు వార్త 19వ అధ్యాయంలో జక్కయ్య గురించి రాయబడి ఉంటది అనమాట. ఓకేనా? మన అందరికీ తెలుసు, అందరికీ తెలిసిన పాట కూడా, జక్కయ్య అని మనుషుడుండెను, వాడు ఎలా ఉన్నాడంట? 6 feet tall ఉన్నాడు కదా, లేడా? వాడు ఎలా ఉన్నాడంట? పొట్టిగా ఉండేను. ఏ చెట్టు ఎక్కాడంట? ఒక మేరు చెట్టు ఎక్కాను. యేసు చూడ నాకు ఒక్కదానికి వచ్చే ఈ పాట, మీరు ఎవరు నేర్చుకోలేదు సండే స్కూల్లో? మా మమ్మీ పాడంట. ఓకే. వద్దు, ఆ పాట పాడండి, నేను కాంటెక్స్ట్ చదివేస్తా. ఎక్కడి నుంచి చదువుదాం? ఓకే, 4వ వచనం నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఎవరికైనా తెలియకపోతే జక్కయ్య వద్దులండి. అప్పుడు యేసు, జక్కయ్య గురించి తెలుసు కదా అందరికి. జక్కయ్య అనే ఒక వ్యక్తి ఉంటాడు. సో తను ఏంటంటే ఒక మేడి చెట్టు మీదకి ఎక్కి చూస్తా ఉంటాడు అనమాట. ఓకే, యేసు ప్రభు వారు వస్తున్నారు. ఎందుకంటే మన మన జక్కయ్య కొంచెం చిన్నగా ఉంటారు కదా, సో కనబడట్లేదు యేసు ప్రభు వారు అని చెప్పి పైకి ఎక్కుతాడు అనమాట. చెట్టు మీద నుంచి చూద్దాం యేసు ప్రభు వారిని, జస్ట్ చూడాలనుకుంటాడు అంతే, అంతకన్నా ఎక్కువ ఏం ఎక్స్పెక్ట్ చేయడు. ఓకేనా? కానీ అదే కదా ట్విస్ట్, మనం ఎక్స్పెక్ట్ చేయలేని దేవుడు చేస్తా ఉంటాడు. జక్కయ్యకి కూడా అదే షాక్ తగిలినట్టుంది. సరే, 4th వచనం. అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కళ్ళెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకునేను. అంటే లక్కీ డ్రా యాక్చువల్లీ జక్కయ్య గారికి వచ్చింది, మనకు కాదు. ఆ అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి, ఈయన పాపి అయిన మనుష్యుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుగుకొనిరి. చక్కగా నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేను నేను వాని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకునే ఎడల అతనికి 4 మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పను. అందుకు యేసు, ఇతడు అబ్రహాము కుమారుడే, అందుకే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చునని ఆయనతో చెప్పెను. హల్లెలూయా! తన ఇంటికి ఏమొచ్చిందంట? రక్షణ వచ్చిందంట. అప్పుడు దాకా ఏమని అనుకున్నారు? ఏంటి, ఒక పాపి ఇంటికి వెళ్తున్నాడు ఏంటి, నజరేయుడైన యేసు గొప్పవాడు, రక్షకుడు అని చెప్పుకుంటున్న ఇతను ఒక పాపి ఇంటికి వెళ్ళడం ఏంటి అని అందరూ అనుకున్నారు. కానీ అన్నిటికన్నా ఇంపార్టెంట్ విషయం ఏంటి తెలుసా? యేసు ప్రభువారు అక్కడున్న పరిశుద్ధుల కోసం వెతకలేదు. తన రక్షణ భాగ్యాన్ని అందించడానికి ఒక పాపిని, కింద ఉన్న పాపిని కాదు, చెట్టు మీద ఉన్న పాపిని, హలో నేను నీ ఇంట్లో ఉంటాను ఈరోజు, నువ్వు కిందకి దిగు అని అన్నాడంట. ఎన్ని మైళ్ళ దూరం పరిగెట్టారో నాకు తెలీదు. నేను పాపిని అనుకొని దేవునికి దూరంగా ఎన్ని మైళ్ళు వెనక్కి వెళ్ళారో నాకు తెలీదు. ఎన్ని మైళ్ళు వెనక్కి వెళ్ళిపోయినా, నువ్వు ఎంత దూరంలో ఉన్నా దేవుడు ఈరోజు పిలుస్తున్నాడు కదా, మీ పేరు పెట్టుకోండి. హలో, నీ ఇంట నేనుంటా. హలో, నీ జీవితంలో నేనుంటా. హలో, ఐ నీడ్ యు, నాకు నువ్వే కావాలి అని నీ పేరుతో దేవుడు ఈ రోజు పిలుస్తున్నాడమ్మా. God's calling you today. పిలవడం ఒక్క ఎత్తు అయితే, జక్కయ్య చెట్టు మీద కూర్చొని నా ఇంటికి ఎందుకు ప్రభు, నేను పాపిని, నేను రాను ప్రభు, ఇంకెవరింటికైనా వెళ్ళు అని అంటే బాగుండేది. జక్కయ్య సంతోషంతో ఏం చేశాడంట? కిందకి దిగి తీసుకుని వెళ్ళాడు. మీ రక్షణ కార్యం ఎక్కడ మొదలవుతుంది తెలుసా? దేవుణ్ణి వెంబడించడంలో మొదలవుతుంది. దేవుడు చెప్పింది చెప్పినట్టు చేయడంలో మొదలవుతుంది. నీ ఇంట నేను ఉందును అని ఎప్పుడైతే దేవుడు చెప్పాడో, జక్కయ్య నెక్స్ట్ మినిట్ ఒక థాట్ లేకుండా వెంటనే పరిగెట్టుకొని సంతోషంగా దిగి వెంబడించాడు. యేసుప్రభు వారిని తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు. ఈరోజు దేవుడు మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, నీ ఇంట నేను ఉంటాను, నీ జీవితంలో నేను కార్యం చేస్తాను, నీకు రక్షణ భాగ్యాన్ని కలిగిస్తాను అని నోరారా దేవుడు ఒప్పుకుంటుంటే, నీ హృదయంలో దేవునికి చోటు ఇవ్వగలుగుతావా? చాలా మంది యవనస్తులు ఈరోజు గిల్టీ ఫీలింగ్ తో ఉన్నారమ్మా. నాకు ఐ డోంట్ అండర్స్టాండ్ ఫ్రమ్ వేర్ డస్ దట్ గిల్టీ ఫీలింగ్ కమ్. నేను ఇంత తప్పు చేశాను, నేను అంత తప్పు చేశాను, నేను రాను, నేను ఉండను.
అయ్యో నాకు నాకు అసహ్యం వేసేస్తుంది అక్క నా మీద నాకు. హలో, నీకు నువ్వంటే అసహ్యం, నీ దేవునికి కాదు. ఆయన నీకోసం ప్రాణం పెట్టాడమ్మా. తల్లి అయినా తన బిడ్డను మర్చిపోతుందేమో గాని ఆయన మర్చిపోడంట. ఏ గిల్టీ ఫీలింగ్ తో ఈరోజు నువ్వు దేవునికి దూరం చేసుకుంటున్నావో, ఆ గిల్టీ ఫీలింగ్ ని పక్కన పడేసి దేవుడు అంటున్నాడు కదా, అమ్మా నీ హృదయంలో నాకు చోటివ్వా, ఐ వాంట్ టు స్టే ఇన్ యువర్ హార్ట్, నన్ను వెంబడించవా అని దేవుడు అడుగుతున్నాడు ఈరోజు. గాడ్ ఇస్ క్లియర్లీ స్పీకింగ్ టు ఫ్యూ ఆఫ్ యూ టుడే. ఎప్పుడైతే మనం దేవుణ్ణి వెంబడిస్తామో కార్యం జరిగిపోతుంది. కానీ వెంబడించడం తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఉంది. జక్కయ్య వెంబడించాడు. యేసు ప్రభు వారు ఒక ఉపమానం చెప్తున్నప్పుడు అంటారు కదా, ఒక యవనస్తుడు, ఆస్తికర్త అయిన ధనవంతుడైన యవనస్తుడు నీకున్నదంతా విడిచిపెట్టి నువ్వు నా వెనకరా అంటే బాగుండేది, వచ్చేవాడేమో. నీకున్నదంతా విడిచిపెట్టి వెనకరా అన్నప్పుడు వ్యసన పడుతూ వెళ్ళిపోయాడంట, రాను అని. దేవుడు మీకున్నదంతా విడిచిపెట్టేమనట్లేదు. ఏదైతే మీకు ఆయనకి మధ్యలో ఉన్నదో, ఏదైతే మిమ్మల్ని ఆయన సన్నిహిత్యంగా లేకుండా చేస్తున్నాయో వాటిని విడిచిపెట్టమంటున్నాడు. ఆర్ యు రెడీ టు లీవ్ దట్ ఫర్ గాడ్? దేవుడికి మీకు ఏదైతే ఎడబాటు క్రియేట్ చేస్తుందో, మిమ్మల్ని మీ దేవుడిని దగ్గర అవ్వనివ్వకుండా చేస్తుందో, దాన్ని కెన్ యు లీవ్ ఇట్? అందరికీ రక్షణ భాగ్యం కావాలి, రక్షణ వల్ల పొందుకునే శక్తి కావాలి, ఆ పవర్ కావాలి, ఆ రిడెంప్షన్ కావాలి, అన్నీ కావాలి. రక్షకుడు కూడా కావాలి. కానీ రక్షకుడికి మీకు మధ్యలో అడ్డుగోడంగా ఉంటున్న వాటిని మాత్రం వదులుకోరు. ఎలా అమ్మా? హౌ ఇస్ దట్ పాసిబుల్? రక్షణ ఎలా పొందుకుంటారు? రక్షకుడినే మీ దగ్గరకు రానివ్వకపోతే, రక్షకుడే మీ హృదయంలో లేకపోతే, రక్షకుడితో మీకు సాన్నిహిత్యం లేకపోతే రక్షణ ఎలా పొందుకుంటారు? హౌ డు యూ ప్లాన్ టు గెట్ దట్? దట్స్ నాట్ పాసిబుల్. అవ్వదది. తన ఇంట్లోనే దేవుడు ఉన్నాడంట. కానీ జక్కయ్య చేసిన అద్భుతమైన పనేంటి? రిపెంటెన్స్, పశ్చాత్తపడ్డాడు. నేను తప్పు చేశాను, అన్యాయంగా తీసుకున్న వాళ్ళందరికీ నేను 4 ఎక్కువ ఇస్తాను, నా ఆస్తిలో సగాన్ని బీదలకి ఇచ్చేస్తానన్నాడు. నువ్వు వెంబడిస్తే సరిపోదు, వెంబడించినప్పుడు పడిపోయే పరిస్థితులు వస్తాయి. కానీ దానికి పశ్చాత్తాపడ్డం నేర్చుకుంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మీరు పశ్చాత్తాపడి చేసిన దాన్ని సరిదిద్దుకుంటారో, రక్షణ ఆ రోజు తన ఇంటికి వచ్చిందంట, జక్కయ్య ఇంటికి. తప్పు చేశానని గిల్టీ ఫీలింగ్ తో ఉండిపోతే ఎప్పటికీ రక్షణ కార్యాన్ని అనుభవించలేరు. అది ఎంతటి పెద్ద తప్పైనా, ఎన్ని రోజుల నుంచి ఆ పాపంలో ఉన్నాడో మనకు తెలియదు. జనులందరూ సనుక్కున్నారంట, ఇలాంటి పాపింటికి మరి ఎంత పెద్ద ఫేమస్ పాపం మనకు తెలీదు, ఎంత పెద్ద ఫేమస్, అందరినీ ఎంత ఏడ్పించడం మనకు తెలియదు. ఎన్ని సంవత్సరాలు చేస్తే, అలాంటి పనులు చేస్తే అందరి దగ్గర అలాంటి మాట అనిపించుకుంటున్నాడో మనకు తెలీదు. కానీ ఏ క్షణం అయితే, దట్ 1 minute, ఏ క్షణం అయితే తను పశ్చాత్తాపడి తను చేసిన దాన్ని క్యాన్సిల్ ఆఫ్ చేసుకొని దానికి ఏది చేయాలో అది చేయడం మొదలు పెట్టాడో, ఆ ఇంట్లో ఆ క్షణమే రక్షణ అనుభవించగలిగాడంట. అమ్మా, నువ్వు దేవుడి దగ్గర పశ్చాత్తాపడే సంవత్సరం తర్వాత రక్షణ భాగ్యం రాదు నీకు. ఇమ్మీడియట్ నెక్స్ట్ మూమెంట్ నువ్వు దాన్ని అనుభవిస్తావు. ఇందాక నేను చెప్పినట్టు అందుకనే పడిపోయారా? బాధ అనిపిస్తుందా? గిల్టీ ఫీలింగ్ లో ఉన్నారా? పడిపోవడం తప్పు కాదు, కానీ పడిపోయారని తెలిసి తిరిగి లేవకపోవడం తప్పు. డోంట్ డూ దాట్. నేను చెప్తున్నా, మీరు ఎంత ఘోర పాపంలో పడిపోయినా ఎప్పుడైతే ఇమ్మీడియట్ గా తిరిగి లేచి, ప్రభువా నేను తప్పు చేశాను, నాకు ఇందు నుంచి విముక్తి కావాలి అని పశ్చాత్తాపడ్డం నేర్చుకుంటారో, ఆ క్షణమే రక్షణ భాగ్యాన్ని మీరు పొందుకుంటారు. ఆ క్షణమే రక్షణ కార్యాన్ని మీరు అనుభవించగలుగుతారు. నాట్ an year later, not a month later, not a week later.
ఆ క్షణమే, ద ఇమ్మీడియట్ నెక్స్ట్ మూమెంట్ పశ్చాత్తాపానికి ఉండే శక్తి అది. దేవుణ్ణి వెంబడించడానికి ఉండే శక్తి అది. ఎప్పుడైతే హృదయపూర్వకంగా మనం పశ్చాత్తాపాన్ని నేర్చుకుంటామో రక్షణను మనం అనుభవిస్తాం. ఈరోజు యంగ్ జనరేషన్ గాడ్ ఈస్ ఆస్కింగ్ అండ్ టాకింగ్ టు ఫ్యూ ఆఫ్ యూ టుడే వెరీ, అంటే చాలా ఓపెన్ గా దేవుడు మీలో కొంతమంది దేవుడు ప్రశ్నిస్తున్నారు. మీరు రక్షణ పొందుకున్నానని చెప్తున్నారే, బాప్తిసం పొందుకున్నానని చెప్తున్నారే, సంవత్సరాల తరబడి దేవుడు నాకు తెలుసు అని బహిరంగంగా ఒప్పుకుంటున్నారే, కానీ నిజంగా రక్షణ కార్యాన్ని మీరు అనుభవిస్తున్నారా అని దేవుడు అడుగుతున్న ప్రశ్న. హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ ది ఆన్సర్ ఫర్ దిస్? మీ హృదయానికే తెలియాలి అది. రక్షణ పొందుకోండి. సంవత్సరానికి ఒకసారో, జీవితకాలంలో ఒకసారో కాదు. ప్రతిరోజు దేవుని దగ్గర ప్రాధేయపడి, ప్రభువా ఐ నీడ్ యువర్ సాల్వేషన్ టుడే. ప్రభువా ఈరోజు నాకు నీ రక్షణ కాపుదల కావాలి. ప్రభువా నీ రక్షణ ఈరోజు నేను అనుభవించాలనుకుంటున్నాను. డూ ఇట్ ఎవ్రీ డే. రోజు దేవుని దగ్గర మొరపెట్టండి. నేను రోజు అడుగుతా, ప్రభువా నాకు ఈరోజు రక్షణ కావాలి ప్రభు. ప్రభు నేను మానవ మాత్రురాలిని ప్రభువా. ఈరోజు నేను ఏం తప్పు చేస్తానో నాకు తెలియదు. ఐ నీడ్ యువర్ సాల్వేషన్. నాకు ఈరోజు నీ రక్షణ కావాలి ప్రభువా. నన్ను రక్షించు. నేను నిన్ను వెతుకుతాను ప్రభువా. నీ మీద విశ్వాసంతో ఉంటాను ప్రభువా. నిన్ను వెంబడిస్తాను ప్రభువా. నేను పశ్చాత్తాపడతాను ప్రభువా. నాకు నీ రక్షణ కావాలి. నాకే కావాలి. ఎందుకంటే నీ స్వభావం నుండి నేను తప్పిపోయి ఉన్నాను. మానవ మాతృరాలుగా నీ పోలికలో నన్ను చేసుకున్న, నా పోలికలో వ్యత్యాసం ఉంది కాబట్టి నాకే కావాలి. ఇప్పుడే కావాలి. ఎందుకంటే ప్రతిరోజు రక్షకుని యొక్క శక్తిని నా జీవితంలో నేను అప్లై చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి నాకు ఇప్పుడే కావాలి. చనిపోయిన తర్వాత దాని గురించి నాకు వద్దు ప్రభా. బ్రతికున్నన్ని రోజులు నా ఆత్మ చచ్చిన స్థితిలోనికి వెళ్ళకుండా నన్ను రక్షించు అని నన్ను నేను రోజు అడుగుతాను దేవుని దగ్గర. ఇంకా క్లారిటీగా మీకు చెప్పాలంటే, రక్షణ అనేది రక్షకుని మీద విశ్వాసంతో, రక్షకునిలా మారుతూ ఆయన ద్వారా రక్షించబడ్డాం. లెట్ మీ రిపీట్ ఇట్. రక్షణ అంటే రక్షకునిలా మారడం, ఆయన రక్షణ మీద విశ్వాసం ఉంచడం, విశ్వాసం ద్వారా రక్షణని పొందుకోవడం, తను అనుభవించడం. చాలా మంది దగ్గర డబ్బులు ఉంటాయి కానీ అనుభవించే యోగం ఉండదు. బట్టలు ఉంటాయి కానీ వేసుకోవడానికి పండగలు ఉండవు. నేను గత కొన్ని రోజుల నుంచి మా మమ్మీని అడుగుతున్నాను యాక్చువల్లీ ఈ టాపిక్ మీద. మమ్మీ బట్టలు ఉన్నాయి కానీ ఎవరు పే చేసుకోవట్లేదు మమ్మీ. ఎవరైనా బర్త్‌డే సెలబ్రేట్ చేసుకుంటే బాగుండు. బట్టలు వేసుకోవడం అవ్వట్లేదు నాకు. నేను అంటే చెప్తున్నాను కాబట్టి నాకు ఈ టాపిక్ గుర్తొస్తుంది. అంటే ఉంది. వేసుకోవడానికి సిచ్యువేషన్ రావట్లేదు. రక్షణ మీ చేతిలో పెట్టుకొని దాన్ని అనుభవించలేని స్థితిలో ఉన్నారా? రక్షకుని మీ చేతిలో పెట్టుకొని ఆయన ఆత్మను అనుభవించలేని స్థితిలో ఉన్నారా? రక్షణ మీ దగ్గర ఉంది కానీ బంధకాల్లో చుట్టుకుపోయి ఉన్నారు. రక్షణ మీ దగ్గర ఉంది కానీ సంవత్సరాల తరబడి అదే రోగంతో బాధపడుతున్నారు. రక్షణ మీ దగ్గర ఉంది, సంవత్సరాల తరబడి వడ్డీలు కడతానే ఉన్నారు. రక్షణ మీ దగ్గర ఉంది, మీ అప్పులు తీరట్లేదు. రక్షణ మీ దగ్గర ఉంది, ఇంట్లో వాళ్ళందరూ దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు. అంటే ఏంటి? రక్షణ మీ దగ్గర ఉంది కానీ రక్షణ భాగ్యాన్ని మీరు అనుభవించలేకపోతున్నారు. ఇస్ ఇట్ నాట్ దట్? అంతే కదా. రక్షణ మీ చేతిలో ఉంది కానీ అపజయం కలిగిన వాళ్ళ మనం ఉన్నామంటే వాట్ డస్ దట్ మీన్? దట్ ఈస్ నాట్ గాడ్స్ వే ఆఫ్ సాల్వేషన్. దేవుడు మనల్ని రక్షించుకున్నది ఒక ఫెయిల్యూర్ లో బతకడానికి కాదమ్మా. ఆయన రక్షకుడు ఎందుకు అయ్యాడు తెలుసా? స్వయంగా ఆయనే మరణాన్ని జయించి లెగిశాడు కాబట్టి. అందుకే దేవుడు అంటారు కదా, నా పోలికలో ఉండండి, నన్ను పోలి నడవండి, ఎందుకంటే నా ద్వారా తప్ప ఎవరు ఎక్కడికి వెళ్ళారంట? పైకి వెళ్ళారంట. ఆ పైకి వెళ్ళిపోవడానికి మేము టికెట్ కొనుక్కున్నామండి, 3 సార్లు మూలిగామండి. హలో, మీరు దేవుని పోలికలోనికి, రక్షణ పోలికలోనికి రక్షకుడిలా మీరు మారకపోతే టికెట్ ఉన్న పెద్ద ప్రయోజనం ఏం లేదు. గేటు దగ్గర ఆపేస్తారు. అవ్వదు.
వెళ్ళడం కోసం తర్వాత విషయం. అది కంప్లీట్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద స్టోరీ. చనిపోయిన తర్వాత గురించి దట్స్ డిఫరెంట్ కాన్సెప్ట్ అగైన్. దానికి ఖచ్చితంగా రక్షణ కావాలి, నేను కాదనట్లేదు. కానీ బ్రతికున్నప్పుడు రక్షణ పొందుకొని కూడా, రక్షణ అనే ఆయుధాన్ని చేతిలో పట్టుకొని కూడా, రక్షకుని మన చేతిలో ఉంచుకొని కూడా అపజయులుగా విజయం పొందుకోలేని వాళ్ళుగా ఫెయిల్యూర్స్ లో బ్రతకడం ఏంటి? దానికి అర్థం ఏంటి? రక్షణ ఉంది, రక్షకుడు ఉన్నాడు, అయినప్పటికీ దాన్ని మనం అనుభవించలేకపోతున్నాం అని అర్థం. దానిలో మిస్టేక్ ఎవరు తెలుసా? టోటలీ ఆర్ట్స్, తప్పు మందే. ఎందుకు? వెతకం, రక్షకుని వెతకం, విశ్వాసంతో రక్షకుని నమ్మం, రక్షకుని వెంబడించం, రక్షకుని ముందే పశ్చాత్తాపడం, కానీ రక్షణ పొందేసుకున్నాం. కెన్ యూ సీ ద డిఫరెన్స్? అర్థమవుతుందా మీకు? కెన్ యూ సీ ద డిఫరెన్స్? రక్షకుడి ఉండడం, రక్షకుని తెలుసుకోవడం, రక్షకుని అనుభవించడం, రక్షకుని ద్వారా మనకి రక్షణ లేకుండా చేయాలనుకుంటున్న బంధకాల మీద విజయాలు పొందుకోవడం. ఇవి స్టెప్స్. మనం ఎక్కడ ఆగిపోతాం తెలుసా? తెలుసుకుంటాం, పొందుకుంటాం, అక్కడే హాల్ట్. ఎందుకంటే క్రిస్టియన్ అంటే రక్షణ పొందుకున్నాను, బాప్టిజం తీసుకున్నాను, పైకి వెళ్ళిపోతాను, ఆగిపోద్ది అక్కడే. ఈ లోకంలో కూడా గాడ్ వాంట్స్ us to be the winners. ఎందుకంటే స్వయంగా యేసు ప్రభు వారు ఏం చెప్పారు తెలుసా? నేను కార్యాలు చేశాను, మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారని ఎవరు చెప్పారు? స్వయంగా యేసు ప్రభు వారు చెప్పారు. లెట్ మీ రిమైండ్ యూ, ఆయన చెప్పిన మాటలు ఒక సున్నా అయినా, ఒక పొల్లైనా పోదు. నా దేవుడు చెప్పాడంటే చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది. అది జరగట్లేదంటే సంథింగ్ ఇస్ ప్రాబ్లమ్ హియర్. మనతో ఏదో ప్రాబ్లం ఉంది. దేర్ సమ్ ప్రాబ్లమ్ విత్ అస్. కనుక రక్షణ కలిగి, రక్షకుడిని ఉంచుకొని రక్షణ అనుభవించలేని వాళ్ళ మనం ఉన్నామేమో ఈ రోజు. లెట్స్ చెక్ అవర్ హార్ట్స్. విజయం పొందుకునే వారిగా దేవుడు మనల్ని చేయాలనుకుంటున్నాడు, కానీ రక్షణ అనుభవాలు లేని వాళ్ళగా ఈరోజు మనం ఉండిపోతున్నాం. ఇంకా సింప్లిఫై చేసి ఒక స్టేట్మెంట్ లో చెప్పాలంటే, రక్షణ పొందుకునే వారిగా మనం ఎప్పుడు ఉంటాం తెలుసా? ఏదైతే మనకి భద్రత లేకుండా, ఏదైతే మనకి క్షేమం లేకుండా, ఏదైతే మనం కుదిపేసే పరిస్థితులు ఉన్నాయో వాటి మీద ఎప్పుడైతే మనం విజయాన్ని పొందుకుంటున్నామో, ఎప్పుడైతే వాటి మీద యునో దాన్ని ఏమంటారు, యుద్ధ బూర, యునో ఆ బూర ఊదుతారు కదా, ఐఎమ్ డూయింగ్ దిస్ అనే ఫైటింగ్ స్పిరిట్ తో ఎప్పుడైతే మనం దాన్ని ఊదుతామో, దట్స్ వెన్ వి రియలీ వాన్ ఇన్ లైఫ్. అది నిజంగా జీవితంలో గెలవడం, బతకడం కాదు, గెలిచిన బ్రతుకు. సక్సెస్ఫుల్ లైఫ్ ఇస్ వాట్ గాడ్ హాస్ ప్రామిస్డ్ us. మరణాన్ని జయించిన వాడు మన దేవుడు. ఏ రక్షకునైతే మీరు నమ్ముకున్నారో, ఏ రక్షకుని వెనకట్లయితే మీరు పరిగెట్టారో, ఎవరినైతే మీరు రక్షకునిగా మీరు అంగీకరించారో, ఆ రక్షకుడు మనతో ఉన్నప్పుడు, ఆ రక్షణ మనతో ఉన్నప్పుడు, our life has to be as successful as his life. ఆయన మరణాన్ని జయించాడంటే మనం మరణానికి అప్పగించబడుతున్నా, మన ఆత్మ మరణానికి అప్పచెప్పబడుతున్నా, మన శరీరం మరణానికి అప్పచెప్పబడుతున్న ప్రతి పరిస్థితి నుంచి ఈవెన్ వీ కెన్ విన్. అది గాడ్ ఇచ్చిన ప్రామిస్ మనకి. కనుక కెన్ వి ఆల్ రెన్యూ అవర్ మైండ్స్ టుడే? మన మైండ్స్ ని రెన్యూ చేసుకుందామా? రక్షణ అనే దాన్ని కేవలం తెలుసుకునే ఒక కాన్సెప్ట్ గా కాకుండా జీవించే ఒక విధానంలో మార్చుకుందామా? దట్స్ వాట్ ఇస్ రియల్ సాల్వేషన్. మీలో ఏ ఒక్కరు ఓడిపోవడం దేవుడికి ఇష్టం లేదు. ఏ ఒక్కరు మీ పరిస్థితుల ముందు తలవంచడం దేవునికి ఇష్టం లేదు. మీ చేతిలో రక్షణ అనే స్వాడ్ ఉంది. అన్నిటికన్నా సాతాన్ గాడు భయపడేది ఆ స్వాడ్కి. ఒక పవర్ఫుల్ ప్రేయర్ చెప్పనా? నేను మొన్న నా దేవుడి దగ్గరికి వెళ్ళి నేను అడిగాను, ప్రభువా నా చేతిలో ఒక ఖడ్గం ఉంది, దాన్ని తిప్పడం నాకు నేర్పిస్తావా అని అడిగాను. వినడానికి కొంచెం వింతగాను, ఆశ్చర్యంగాను, పిచ్చిగాను ఉన్నప్పటికీ నేను అడిగాను, నా చేతిలో ఒక ఖడ్గం ఉంది, దాన్ని తిప్పడం నాకు నేర్పిస్తావా అని అడిగాను. ఇలా అడిగానో లేదు, ఆ నెక్స్ట్ రోజు మా మమ్మీకి బాగాలేదు, నాకు బాగాలేదు, ఇద్దరం బెడ్ ఎక్కేసాం, హాస్పిటల్లో ఉన్నాం. ఎవ్రీథింగ్ హాస్ చేంజ్డ్.
ఎందుకంటే ఎప్పుడైతే మనం నోరిప్పి దేవుని దగ్గర ఏదైనా నేర్పించమని అడుగుతామో, నేర్పించడానికి వీలయ్యే ఒక ఎన్విరాన్మెంట్‌ని దేవుడు క్రియేట్ చేస్తాడు ఖచ్చితంగా. సో, మనకు కావాలి ఇది మనం నేర్చుకోవాలని దేవుని దగ్గర మనం అడుగుతున్నామంటే మీరు మెంటల్‌గా ప్రిపేర్ అయిపోండి. అది ప్రిపరేషన్‌కి సంబంధించిన అంటే మనల్ని అలా సిద్ధపరచడానికి సంబంధించిన సిట్యుయేషన్స్ మీ చుట్టూ క్రియేట్ అయిపోతాయి. మీరు భయపడాల్సిన అవసరం లేదు. కానీ నిజంగా అధికారపూర్వకంగా ప్రార్థించడం నేను నేర్చుకున్నాను. నాకు కత్తి తిప్పడం నేను నేర్చుకున్నాను. మీ చేతులకిచ్చిన రక్షణ ఖడ్గాల్ని మీరు తిప్పకపోతే యూ కెన్ నెవర్ ఎక్స్‌పీరియన్స్ సాల్వేషన్. ఐయామ్ సారీ. సాల్వేషన్ ఈస్ పవర్. సాల్వేషన్ ఈస్ రిడెంప్షన్. విడుదల, రక్షణ, స్వస్థత, బంధకాలను విరగ్గొట్టబడ్డం ఆల్ దిస్ ఇస్ ఎ నట్‌షెల్ ఇన్ సాల్వేషన్. సాల్వేషన్‌లో ఇవన్నీ ఒక భాగాలు. వీటన్నిటిని మనం అనుభవించలేకపోతున్నామంటే వి ఆర్ రియల్లీ నాట్ సేవ్డ్. అనుభవించాలనుకుంటున్నారంటే స్టార్ట్. 4 చెప్పాను నేను. ఏంటా 4? ఫైండ్ గాడ్. స్టార్ట్ ఫైండింగ్ గాడ్. వెతకుడి ఆయన మీకు దొరుకుతాడు. 2 ఫెయిత్ గాడ్. స్టార్ట్ ఫెయితింగ్ హిమ్. అపారమైన విశ్వాసంతో వెతకండి. హి ఈస్ అవైలబుల్. 3 ఫాలో గాడ్. స్టార్ట్ ఫాలోయింగ్ హిమ్ విత్ ఆల్ యువర్ హార్ట్. రక్షణ భాగ్యాన్ని అనుభవించాలనుకుంటున్నాను. ఏదొచ్చినా నేను వెనక్కి తిరగను ప్రభువా, నిన్నే వెంబడిస్తాను, నీ వెనకాతలే పరిగెడతాను అని ఒక నిశ్చయతతో పరిగెట్టడం స్టార్ట్ చేయండి. అండ్ లాస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ రిపెంటెన్స్. పశ్చాత్తాపం. పడిన వెంటనే తిరగడం నేర్చుకోండి. లేచిన వెంటనే పశ్చాత్తాపం పడ్డం నేర్చుకోండి. అప్పుడు మీ రక్షణకి ఎప్పుడైతే ఒక పదునొస్తదో యూ విల్ స్టార్ట్ విన్నింగ్ ఇన్ యువర్ లైఫ్. ఇలా గెలుస్తారు మీ జీవితంలో. రక్షణ అనేది కాన్సెప్ట్ గా కాకుండా మీ చేతికి ఇవ్వబడిన ఒక ఆయుధంగా మీరు జీవించే ఒక విధానంగా మార్చుకొని చూడండి. దట్స్ హౌ గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ ఆల్. కళ్ళు మూసుకుని మా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా మంచి యేసయ్య, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు ప్రభువా. ఎంత గొప్ప దేవుడు ప్రభువా, నీకు వందనాలు ప్రభువా. మేము చాలా చిన్న తరహాగా ఆలోచించే బుర్రలు ప్రభువా మావి. ఏదో రక్షించబడిపోతే నీ దగ్గరికి వచ్చేస్తాం గదా! ఒకరోజు పరలోక భాగ్యాన్ని అనుభవిస్తాం గదా! అందుకనే రక్షణ పొందుకోలేమో అనే ఒక అపోహలో బ్రతికిన వారం ప్రభువా. కానీ ఈ రోజు మేము బ్రతికినంత కాలము విజయవంతులుగా బ్రతకడానికి రక్షణ అనే దాన్ని ఒక ఆయుధంగా మాకిచ్చావని మేము తెలుసుకున్నాం ప్రభువా. ఈ ఆయుధాన్ని ప్రభు మేము దుర్వినియోగం చేసుకోకుండా, ఈ రక్షణ అనే శక్తిని మేము పట్టుకొని ఎక్కడికి వెళ్ళినప్పటికీ విజయవంతులుగా తిరిగి వచ్చుదుము గాక అని మేము ప్రకటిస్తున్నాం ప్రభు. ఇక్కడున్న ప్రతి యవనస్తుని, ప్రతి చెల్లిని, ప్రతి తమ్ముడిని, ప్రతి అక్కని, ప్రతి అన్నని అందరినీ ప్రభు నీకు అప్పగిస్తున్నాను ప్రభు. ఇది మొదలుకొని రక్షణ అనే ఖడ్గాన్ని వాళ్ళు వినియోగించుకుందురు గాక. ఇది మొదలుకొని వారి జీవితంలో వారి రక్షణ కేవలం తెలుసుకునే వారుగా కాకుండా ఒక జీవన శైలిగా మార్చుకుందురు గాక. ఇది మొదలుకొని రక్షణను వారు అనుభవించుదురు గాక అని మేము ప్రకటిస్తున్నాం ప్రభా. నీ ఆత్మ కార్యాన్ని వారు అనుభవించాలి ప్రభా. ఇంకా ఎక్కువ నీ వెనకతలు పరిగెట్టడానికి, ఇంకా ఎక్కువ నీకు దగ్గర అవడానికి, ఇంకా ఎక్కువ ప్రభు నీ యందు విశ్వాసం ఉంచడానికి, ఇంకా నిన్ను వెతకడానికి ప్రభు సరిపోయే హృదయాన్ని, ఆ హృదయంలో ఉన్న తృష్ణని ప్రభు, ఆ ఆశని ఇంకా ఇంకా జీల్ని నువ్వు పెంచమని వేడుకుంటున్నాను ప్రభు. వారికున్న ప్రతి బంధకాల్ని యేసు నామములో విరగొడుతున్నాం ప్రభు. ప్రతి బంధకాన్ని ప్రభు మేము విరగొడుతున్నాం ప్రభు. అయ్యా తండ్రి యేసయ్య, యు డోంట్ వాంట్ us to be failures లార్డ్. విజయం పొందుకున్న వారిగా ఉండాలని నువ్వు కోరుకుంటున్నాం ప్రభు. అయ్యా తండ్రి యేసయ్య, ఎప్పుడైతే నువ్వు మరణాన్ని జయించి తిరిగి లేచావో అయ్యా ప్రభు యేసయ్య, మాకు నూతనమైన జీవితాన్ని ప్రభు నీతిమంతులుగా మాకు ఒక ట్యాగ్‌ని అనుగ్రహించావో అప్పుడే మేము విజయం పొందుకున్న వారం ప్రభు. ఈ రక్షణ అనే ఆయుధాన్ని మా చేతిలో పెట్టి అయ్యా ప్రభు మా యుద్ధాన్ని గెలవడానికి ప్రభు మాకు ఒక సాధనం ఇచ్చావు. కానీ అయ్యో ఈ రోజు మేము ఆ ధన్యతని అతన్ని ఈ రోజు ఆ భాగ్యాన్ని ప్రభు మిస్‌యూటిలైజ్ చేసుకుంటున్నామే, మమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నాం. అనుభవపూర్వకంగా